ఇప్పటి వరకు చాలామంది విశ్లేషకులు తెలుగు రాష్ట్రాలను లేకపోతే ఉత్తరాది రాష్ట్రాలను దక్షిణాది రాష్ట్రాలను ఏదో ఒక ప్రాంతం మీద విశ్లేషణ చేయడం చూసాం. కానీ ఎక్స్క్లూజివ్గా ఎవరు ఇప్పటి వరకు చేయనటువంటి ఒక సంచలన రిపోర్ట్ని ఈరోజు మీ ముందు ఉంచిపోతున్నాం. దేశంలో 25 రాష్ట్రాలకు ఆ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, గెలుపు అవకాశాలు అన్నీ సమగ్ర విశ్లేషణ చేయడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. 25 రాష్ట్రాల గురించి పూర్తి స్థాయిలో ఈనాటి ఆ రిపోర్ట్స్ను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే సార్. ఎవరు సాహసించినటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయమే అనుకోవచ్చు, అది మీకే సాధ్యమేమో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి. ఎందుకంటే 25 రాష్ట్రాలని విశ్లేషించడం అనేది కాదు, వాస్తవంగా 28 రాష్ట్రాలే. అదే ఒక సీటు 2 సీట్లు ఉన్నాయి కాబట్టి వాటిలో మనం పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు కాదు కనుక. అవును, ఇవే కాకుండా కేంద్రపాలిత ప్రాంతాలు. సో అందువల్ల ఆ 2-3 రాష్ట్రాలు వాటికి చిన్న కేంద్రపాలిత ప్రాంతాలు తీసేస్తే, అవును సార్, ఇప్పుడు మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, పుదుచ్చేరి, సిక్కిం ఇవన్నీ కూడా 1 సీటు 2 సీట్స్ ఉన్నాయి. అవును. సో అందువల్ల అలాంటి అరుణాచల్ ప్రదేశ్లో 2 సీట్లు ఉన్నాయి. అవును. సో అందులో కూడా చిన్న స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు గోవాలో 2 సీట్లున్నా, గోవా అందరికి తెలిసిన స్టేట్. అవును. అలాగే మణిపూర్ 2 సీట్లున్నా కూడా ఇటీవల అల్లర్ల వల్ల మనకు ప్రపంచానికి తెలిసిన సీట్లు. మన వాళ్ళకి మేఘాలయాలో ఏం జరుగుతుందో తెలియదు. అందుకని అవి మొదలేస్తే మొత్తం 28 స్టేట్స్ మాట్లాడుకుంటున్నట్టే మనం. అవును సార్. ఒక్కసారి ఏ స్టేట్స్ గురించి మాట్లాడుతున్నామో ప్రేక్షకులు కూడా ఒకసారి చెప్దాం. ఈరోజు మనం పూర్తి స్థాయిలో విశ్లేషించే రాష్ట్రాల లిస్ట్ నేను ముందు చెప్తాను. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, మణిపూర్, జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, ఉత్తరాఖండ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, గోవా, నాగాలాండ్. సార్ ముందుగా పాటు సీట్లు కూడా చెప్పాలి ఖచ్చితంగా సార్. సీట్లు ఆంధ్రప్రదేశ్లో 25, అవును, అస్సాంలో 14, బీహార్లో 40, ఢిల్లీలో 7, మీకు హిమాచల్ ప్రదేశ్లో 4, జమ్మూ కాశ్మీర్లో 6, రాజస్థాన్లో 25, గుజరాత్లో 26, మధ్యప్రదేశ్లో 29, ఛత్తీస్గఢ్లో 11, ఉత్తరప్రదేశ్లో 80, జార్ఖండ్లో 14, మహారాష్ట్రలో 48, ఒరిస్సాలో 21, బెంగాల్లో 42, తెలంగాణలో 17, తమిళనాడులో 39, కేరళలో 20, మీకు కర్ణాటకలో 28. ఇవి కాకుండా మీరు అన్నట్లు ఇప్పుడు మణిపూర్లో 2 సీట్లు, అరుణాచల్ ప్రదేశ్లో 2 సీట్లు, సిక్కిం ఐ థింక్ 1 సీట్ అనుకుంటాను, నాగాలాండ్, మేఘాలయలో కూడా 1 సీట్ అనుకుంటాను. సో అందువల్ల ఇలా మొత్తం 543 సీట్స్. నేను మీకు అన్ని రాష్ట్రాలు చెప్పాను. 543 సీట్లు. మీరు అక్కడ టాప్ టు బాటమ్ అన్ని స్టేట్లు కలిసి 543 స్టేట్స్ సార్. ఓకే సార్. ముందుగా 543 సీట్స్. ఓకే, ముందుగా మనం ఢిల్లీ వెళ్దాం సార్. ఢిల్లీలో 7 స్థానాలు సర్వే సంస్థలు చెప్పినవి. ఇండియా టుడే యాక్సిస్ 6 నుంచి 7 స్థానాలు బీజేపీకి వస్తాయని, అలాగే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి 1 వస్తుందని, న్యూస్ నేషన్ బీజేపీకి 7 స్థానాలు వస్తుంది, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమీ రాదు అని, పోల్ స్టాట్ బీజేపీకి 7, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమీ రాదు 0, మ్యాట్రిజ్ 5 నుంచి 7 స్థానాలు బీజేపీకి అని, 0 నుంచి 2 స్థానాలు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే అవకాశం ఉందని, ఇక టుడేస్ చాణక్య 6 నుంచి 7 స్థానాలు బీజేపీకి, 1 స్థానం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తుందని. అందరూ కూడా బీజేపీకే ఇక్కడ జై కొడుతున్నాయి. సుమారు 6 సర్వే సంస్థలు మీకు నేను చెప్పాను. ఢిల్లీలో 7 స్థానాలకి, అంటే ఢిల్లీలో ఉన్న 7 సీట్లలో మీకు 2014లో 7 బీజేపీ గెలుచుకుంది, 2019లో 7 బీజేపీ గెలుచుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ 5 సీట్లలో సెకండ్ ప్లేస్లో ఉంటే, ఆమ్ ఆద్మీ పార్టీ 2 సీట్లలో సెకండ్ ప్లేస్ ఉంది. నార్మల్గా అయితే ఇది ముక్కోన పోటీ ఉండాలి, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఢిల్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు స్వస్తి పలుకుతూ అధికారంలోకి వచ్చింది. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్కు గల్లీలో కుస్తీ ఉంటుంది, కానీ ఢిల్లీలో దోస్తీ కట్టారు. సో అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ సాధిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు కేవలం 18% ఓటింగ్ మాత్రమే వచ్చింది.
ఎందుకంటే ఆ ఢిల్లీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్ప్లిట్ ఓటింగ్ ఉంటుంది. స్ప్లిట్ ఓటింగ్ అంటే క్లియర్గా ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తున్నారు, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు మోడీకి బీజేపీకి ఓటేస్తున్నారు. సో ఈసారి ఏమైనా మారుతుందా అనే అనుమానము కలిగింది. కలగడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఒకటి కాంగ్రెస్ ఆప్లు కలవడం. సో అంటే అంతదాకా ముక్కోన పోటీ ఉంది కనుక బీజేపీకి వ్యతిరేకంగా మిగతా రెండు పార్టీలు కలిశాయి. మనకు మ్యాథమెటిక్స్లో సూత్రం ఉంటుంది, సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ లార్జర్ దెన్ ద థర్డ్ సైడ్ అని రైట్ యాంగిల్ సూత్రం. సో ఆ తీరం ప్రకారం రెండు పార్టీలు కలిస్తే పెరగాలి. సో అందువల్ల ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే ఢిల్లీ ప్రజలు ముఖ్యమంత్రి ఎవరు అన్నప్పుడు కేజ్రీవాల్కు అనుకూలంగా తీర్పు చెప్తూ వచ్చారు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు అన్నప్పుడు మోడీకి అనుకూలంగా తీర్పు చెప్తూ వచ్చారు. ఇది జనరల్ ట్రెండ్. సో ఇప్పుడు ఏమైందంటే కేజ్రీవాల్ అరెస్ట్ కావడం వల్ల ఢిల్లీలో ఒక కొత్త డిస్కోర్స్ మొదలైంది. జైల్ కా జవాబ్ ఓట్ సే అని, అంటే జైలుకు సమాధానం ఓటుతో ఇద్దామని కేజ్రీవాల్ పిలిపించింది. అందువల్ల మొదటిసారిగా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనే క్వశ్చన్తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉండాలా బయట ఉండాలా, జైల్లో ఉండి తమకు అందుబాటులో లేని సీఎం కావాలా, తమకు బయట ఉండి మాకు సేవలు చేసే సీఎం కావాలనే ప్రశ్న ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు తెచ్చింది. ఈ రెండు కారణాల వల్ల ఢిల్లీలో కాస్త యాంగ్జైటీ క్రియేట్ అయిన మాట నిజం. కానీ ఎవరు కూడా బీజేపీ ఆధిపత్యం పోతుంది అని ప్రీ పోల్ సర్వేలు కూడా చెప్పలేదు. కనీసం కాంగ్రెస్ ఆప్లు సంయుక్తంగా పోటీ చేయడం ద్వారా గట్టి పోటీ ఇస్తున్నారన్నది నిజం. చాందినీ చౌక్ ఇలా ఒక 3-4 సీట్లలో చాలా గట్టి పోటీ ఇస్తున్నారన్నది నిజం. ఎందుకు ఈ గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నారంటే కాంగ్రెస్ ఆప్ కలవడమే కీలకం. సో దాంతోపాటు పొలిటికల్ డిస్కోర్స్ని కాస్త ఎవరు ప్రైమ్ మినిస్టర్ అన్నదానికన్నా కాకుండా కేజ్రీవాల్ అరెస్ట్ పైకి తీసుకొచ్చారు. ఒక రకంగా కేజ్రీవాల్ అరెస్ట్ పైన రెఫరెండంగా ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్ని కాంగ్రెస్ ఫైట్ చేసింది. వాస్తవంగా కాంగ్రెస్ కింద స్థాయిలో కెమిస్ట్రీ లేదు. రాహుల్ గాంధీ కేజ్రీవాల్ కలిసినంత మాత్రాన కింద కార్యకర్త కలవాలని లేదు. ఇప్పుడు ఉదాహరణకు కేజ్రీవాల్ అరెస్టును కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వ్యతిరేకిస్తుంది, ఢిల్లీ నాయకత్వం సమర్థిస్తుంది. అందువల్ల ఢిల్లీ నాయకత్వం అసలు ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంపై ముందు ఆరోపణ చేసింది కాంగ్రెస్, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఆప్కు మధ్య ఒక వెరీ స్ట్రేంజ్ రిలేషన్షిప్. అంటే ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే రాజకీయ అవసరాల కొరకు పరస్పర విరుద్ధ శక్తులుగా ఉన్న కాంగ్రెస్ ఆప్ కలవడాన్ని ప్రజలు ఎంత మేరకు తీసుకుంటారన్నది ఆధారపడి ఉంటుంది. ఇది మొదటి సమస్య. అంటే ఆ పొలిటికల్ అరిథమెటిక్ ఉండొచ్చు కానీ పొలిటికల్ కెమిస్ట్రీ ఉందా అనేది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ కూడా ఏంటంటే కేజ్రీవాల్ అరెస్టును రెఫరెండంగా చేయగలిగిన దేశంలో మోడీకి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కావాలా వద్దా అన్న దానికన్నా ఇది పవర్ఫుల్ క్వశ్చన్గా ప్రజలు కన్విన్స్ చేస్తుందా లేదా, ఇదొక అంశం. దాంతోపాటు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ లోక్సభ ఎన్నికల తర్వాత ఇమీడియట్గా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తాం. మళ్ళీ ఆప్కు కాంగ్రెస్ అలయన్స్ ఉండదు. ఈవెన్ ఈ ఢిల్లీ పోలింగ్ జరిగిన వెంటనే కేజ్రీవాల్ ప్రకటించాడు, మాకు కాంగ్రెస్కు శాశ్వత దోస్తీ లేదు, ఇది కేవలం బీజేపీని ఓడించడానికి మాత్రమే కలిశామని స్వయాన కేజ్రీవాల్ ప్రకటించాడు. అందువల్ల గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితి ఏంటి, ఆప్కైనా కాంగ్రెస్కైనా మేము మా పార్ట్నర్ని గెలిపిస్తే రేపు మాకు అసెంబ్లీ ఎన్నికలు ఏకమేకే కూర్చుంటారు. ఎందుకంటే ఆప్కైనా కాంగ్రెస్కైనా ఢిల్లీలో రేపు అసెంబ్లీ ఎన్నికలు కీలకం. అందువల్ల ఇప్పుడు సంయుక్తంగా పోటీ చేసిన పరస్పరం గెలిపించుకోవడానికి ఈ ఛాలెంజ్ అయితే ఉన్నమాట నిజం. అందువల్ల ఈ ఛాలెంజెస్ పనిచేస్తే కాంగ్రెస్ పెద్ద ప్రభావం చూపదు. అయితే నాకున్న సమాచారం ప్రకారం ఒక 3-4 సీట్స్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వబోతున్నారని. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 2.5 లక్షలకు తగ్గకుండా 7 సీట్లలో గెలిచింది బీజేపీ. దీన్ని బేస్ లైన్ ఎఫెక్ట్ అంటారు. ఇది ఢిల్లీలోనే కాదు, దేశమంతటా చాలా ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ అది. ఈ బేస్ లైన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే భారీగా ఓటింగ్ వచ్చి ఉన్న తర్వాత ఎంత తగ్గించినా కూడా ఓడిపోరు. ఇప్పుడు ఢిల్లీలో 7 సీట్లలో అన్ని సీట్లు ప్రతి సీటు నాట్ లెస్ దెన్ 2.5 lakh పేరుతో బీజేపీ గెలిచింది. సో ఎంత తగ్గించినా కూడా అల్టిమేట్గా ఎంత తగ్గుతుంది, ఓడిపోయేంత బీజేపీని తగ్గిస్తారనేది క్వశ్చన్. అందువల్ల ఇప్పుడు వివిధ సంస్థలు 1 సీట్ ఆప్కిస్తున్నారు.
0 to 1 అని, ఎక్కువ సంస్థలు కనీసం 1 సీటే తీస్తున్నారు బెనిఫిటెడ్ అవుట్ కింద. అవును. సో దట్ మే బి 0, దట్ మే బి ఈవెన్ 2 ఆల్సో. చూడాలి ఎన్నికలకు వచ్చే వరకు ఏమవుతుంది. కానీ ఢిల్లీలో 7 సీట్లలో మెజారిటీ సీట్లు మీకు బీజేపీ ఓడిపోతుంది, ఇండియా కూడా గెలుస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. అందువల్ల డెఫినెట్గా ఈ సర్వేలు క్లోజర్ టు రియాలిటీ. ఏమన్నా ఉంటే కాస్త ఒక సీట్ ఇంప్రూవ్ కావచ్చు, లేదా ఇదే రిజల్ట్ ఉండొచ్చు కూడా. ఓకే సార్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ వెళ్దాం సార్. ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు, 80 స్థానాలకు సంబంధించి సర్వే సంస్థ న్యూస్ 18 ఎన్డీఏ కూటమికి 68 నుంచి 71 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని, ఇండియా కూటమికి 9 నుంచి 12 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని. యాక్సిస్ మై ఇండియాకి ఇండియా కూటమి వాళ్ళు ఇచ్చిన సర్వే ఏంటంటే ఎన్డీఏ కూటమికి 64 నుంచి 67, ఇండియా కూటమికి 12 నుంచి 15. రిపబ్లిక్ పీమార్క్ ఎన్డీఏ కూటమికి 69, ఇండియా కూటమికి 11. ఇండియా న్యూస్ డి డైనమిక్ ఎన్డీఏ కూటమికి 67, ఇండియా కూటమికి 13. టుడేస్ చాణక్య ఎన్డీఏ కూటమికి 68, ఇండియా కూటమికి 12. అంటే 15 మ్యాక్సిమం వీళ్ళకి ఇచ్చింది. వీళ్ళు ఎక్కడ 60 తగ్గట్లేదు. అంటే వాస్తవంగా యూపీలో ఆల్రెడీ బీజేపీకి లాస్ట్ 80 సీట్స్, మీరు ఢిల్లీ ఆ యూపీ ముందు తీసుకోవడం కూడా ఇన్సిడెంటల్ నాకు తెలియదు, కానీ ఢిల్లీ దేశ రాజధాని. యూపీ గెలిస్తేనే ఢిల్లీలో అధికారం ఉంటుంది. యూపీ గెలవకుండా దేశంలో అధికారం రావడం సాధ్యం కాదు. ఎందుకంటే భారతదేశంలో అత్యధిక సీట్లున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. రాష్ట్రం ఉత్తరాఖండ్ ఏర్పడక ముందు 85 సీట్స్, ఉత్తరాఖండ్కి 5 సీట్లు పోయాక 80 సీట్స్ యూపీలో ఉన్నాయి. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంటుంది, 48 సీట్స్. అవును సార్. అంటే యూపీకి మహారాష్ట్రకు కూడా యూపీలో ఉన్న సీట్లలో 60%. అందువల్ల ఉత్తరప్రదేశ్ గెలవకుండా దేశాన్ని గెలవడం సాధ్యమే కాదు. సో అక్కడ యూపీకి వచ్చేవరకు ఏమవుతుంది అంటే బీజేపీ చాలా బలీయమైన శక్తిగా ఎమర్జ్ అయి ఉంది. మీకు బహుజన్ సమాజ్ పార్టీ వీక్ అయింది, బీజేపీ బలంగా ఉండడం లాస్ట్ ఎలక్షన్లో కూడా 62 సీట్లు స్వయాన గెలుచుకుంది. సో మిత్రపక్షాలతో కలిపితే ఇప్పుడు ఏమీ సీట్లు పెరగడం లేదు. వాస్తవంగా 15 సీట్లు కనుక ఇండియా కూటమి గెలిస్తే బీజేపీ బలం తగ్గినట్టే లెక్క కంపేర్ టు లాస్ట్ ఎలక్షన్లో. 1-2 తగ్గడమే తప్ప పెరగడం కాదు. సో యూపీలో కొంత దెబ్బ తగులుతుంది అని అందరూ అంచనా వేశారు. ఎందుకంటే అక్కడ రైతుల ఉద్యమ ప్రభావం ఉంది, రెస్లర్ల ప్రొటెస్ట్లు, జాట్లలో వ్యతిరేకత ఉంది, రాజ్పూట్లలో వ్యతిరేకత ఉంది, యోగి మోడీల మధ్య గ్యాప్ ఉంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా రామాలయం గతంలో లాగా పోలరైజ్ చేయడం లేదు. సో సోషల్ ఇంజనీరింగ్కి వచ్చే వరకు మా సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలవడము, సో ముస్లిం ఓటు టోటల్ కన్సాలిడేషన్ కావడము, యాదవ్ ఓటు టోటల్ కన్సాలిడేట్ కావడంతో పాటు ఇతర ఓబీసీలను అట్రాక్ట్ చేసేటువంటి ఒక లార్జర్ మండల్ పరివార్ను బిల్డ్ చేయాలన్నది సమాజ్వాదీ పార్టీ ప్రయత్నం చేసింది. బీఎస్పీ వీక్ అయిన తర్వాత బీఎస్పీ అనుకూల జాతో ఓటర్లను ఆకర్షించడానికి ఎస్పీ పెద్ద ప్రయత్నం చేసింది. ఎందుకంటే బీఎస్పీ బలంగా ఉన్న రోజుల్లోనే నాన్ జాతో దళితులను బీజేపీ అట్రాక్ట్ చేసింది. సో నాన్ జాతో దళిత్ బీజేపీతో ఉన్నారు కనుక జాతో దళిత్ను సమాజ్వాదీ పార్టీ అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ చేసినా కూడా ఎస్పీ లాస్ట్ టైం బీఎస్పీతో కలిసి పోటీ చేసింది, ఈసారి కాంగ్రెస్తో కలిసి పోటీ చేసింది. కానీ జరిగినటువంటి డైమెన్షన్ ఏంటంటే ఎన్డీఏమో విస్తరించింది. రాష్ట్రీయ లోక్దళ్ ఇండియా కూటమిలో కీలక పార్టీ చౌదరి చరణ్ సింగ్కు భారతరత్న ఇచ్చి అజిత్ సింగ్ కుమారుడు చరణ్ సింగ్ మనవడైన జయంత్ సింగ్ నాయకత్వంలో ఉన్నటువంటి ఆర్ఎల్డి ఎన్డీఏలో చేరింది. నిన్న మొన్నటిదాకా ఇండియా కూటమిలో ఉన్న పక్షం వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో బలమైన జాట్ ఫార్మర్ బేస్ ఉన్నటువంటి పార్టీ అది. సో అందువల్ల ఆర్ఎల్డి ఎన్డీఏలో చేరడం ఒక కీలక పరిణామం. ఎందుకంటే అంతకుముందు 2019 కన్నా ముందు ఉప ఎన్నికలు జరిగితే గోరఖ్పూర్, ఫతేపూర్, కైరానా, ముఖ్యంగా కైరానా లాంటి సీట్లలో క్లియర్గా ఆర్ఎల్డి, ఎస్పీ అలాగే బీఎస్పీ ఈ 3 పార్టీలు కలిస్తే కాంగ్రెస్ కూడా కలిసిన చోట బీజేపీని కొట్టిపడేశారు. అందువల్ల ఆర్ఎల్డి ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమికి వెళ్ళడం, అందుకొరకు చౌదరి చరణ్ సింగ్ భారత కారణం చెప్పి వెళ్ళడానికి అవకాశం ఇవ్వడం, ఇలా ఎన్డీఏమో ఫర్దర్ కన్సాలిడేట్ అయింది. అంటే ఆర్ఎల్డీతో పాటు ఆల్రెడీ బీజేపీతో చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అప్నా దళ్, అనుప్రియ పాటిల్,
సంజయ్ నిషాద్ వాళ్ళ పార్టీ, ఇలా కాస్ట్ బేస్డ్ పార్టీస్ ఉన్నాయి. చిన్న చిన్న ప్రాంతాలకు వాళ్ళకు ఆయా ఏరియాలో ఇప్పుడు అనుప్రియ పాటిల్ నాయకత్వం అప్నాదల్కు వారణాసి సమీప ప్రాంతాల్లో కొంత బలం ఉంటుంది. అందువల్ల ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ కూడా మీకు వారణాసి నుంచి పోటీ చేయడం కూడా యూపీ పైన ప్రభావం చూపుతుంది. లాస్ట్ ఎలక్షన్లో 4.5 లక్షలతో మోడీ గెలిచాడు. ఈసారి అయితే 5 లక్షలకు తగ్గకుండా మెజారిటీ వస్తుందని అంటున్నారు మోడీకి. సో అందువల్ల రామాలయ నిర్మాణం యూపీలోనే జరిగింది, కాశీ విస్తరణ జరిగింది, మీకు కాశీ కారిడార్ ప్రాజెక్టు జరిగింది. సో ఈ పరిణామాలన్నీ మీకు ఉత్తరప్రదేశ్లోనే జరిగింది. యూపీలో హిందుత్వ పాలిటిక్స్ బలంగా ఉంది. బలమైన సోషల్ ఇంజనీరింగ్ అంటే అక్కడ బ్రాహ్మణ్, బనియా, ఠాకూర్ లాంటి అప్పర్ కాస్ట్ల ఓట్లతో పాటు నాన్ యాదవ్, ఓబీసీస్, నాన్ జాతో దళిస్ వీళ్ళందరినీ కూడా బీజేపీ పోగేసి ఒక బలమైన సోషల్ ఇంజనీరింగ్ ఉంది. అలా ఎన్డీఏమో విస్తరించింది, కన్సాలిడేట్ అయింది. ఇందుకు భిన్నంగా యాంటీ బీజేపీ శిబిరం చీలింది. ఎస్పీ కాంగ్రెస్ ఒకవైపు, బీఎస్పీ మరోవైపు, మన ఎంఐఎం ఓవైసీ నాయకత్వం ఎంఐఎం కూడా చిన్న చిన్న పార్టీలను కలుపుకొని 4వ కూటమిగా కూడా రంగంలో దిగింది. ఇప్పుడు అప్నాదల్లోని ఒక వర్గాన్ని, ఇలా ఒక చిన్న చిన్న కాస్ట్ బేస్ పార్టీని కలుపుకుంది. అందువల్ల బీజేపీ ఓటమో కన్సాలిడేట్ అయింది, యాంటీ బీజేపీ ఓటమో స్ప్లిట్ అయింది. సో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా సమాజ్వాదీ పార్టీ ఓట్లు, సీట్లు గణనీయంగా పెరిగాయి, కానీ బీజేపీని ఓడించేంత స్థాయిలో పెరగలేదు. సో అక్కడ కూడా ఈ బేస్ లైన్ ఎఫెక్ట్ కీలకం. అంటే ఆల్రెడీ భారీ మెజారిటీతో, భారీ ఓటింగ్తో బీజేపీ ఉంది. సో బీజేపీ గుట్ట ఎక్కి ఉంది, ప్రతిపక్షాలు కిందెక్కడో ఉన్నారు. సో వీళ్ళు ఎంత ఫాస్ట్గా పైకెక్కినా, బీజేపీ గుట్ట మీదకెళ్ళి కొంత దిగినా స్టిల్ ఎత్తు మీద బీజేపీ ఉంటుంది. సో దాన్నే బేస్ లైన్ ఎఫెక్ట్ అంటారు. సో అందువల్ల యూపీలో ఇంకాస్త ప్రతిపక్షాలు మెరుగ్గా పర్ఫామ్ చేయవచ్చు. ఎందుకంటే అగ్రికల్చర్ రైతాంగ వ్యతిరేకత ఉంది, యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఆందోళన ఉంది, ధరల పెరుగుదల మీద వ్యతిరేకత ఉంది. ఒకప్పట్లాగా అయోధ్య ఇష్యూ పోలరైజింగ్గా లేదు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ లాస్ట్ 15 డేస్లో మోడీ ఎత్తుకున్న హిందూ ముస్లిం పాలిటిక్స్ బాగా ప్రభావం చూపే రాష్ట్రాలు యూపీ ఒకటి. సో అందువల్ల ప్రతిపక్షాలకు వ్యవసాయ సంక్షోభము, రైతుల నిరసన, ఉద్యోగాలు, అలాగే ధరల పెరుగుదల, అగ్నివీర్ పథకము, ఇవన్నీ కూడా బీజేపీ పట్ల అసంతృప్తిని పెంచినవా నిజం. కానీ ఆ అసంతృప్తిని ఓటింగ్గా మరల్చుకునేంత స్థాయిలో యాంటీ బీజేపీ శిబిరం కన్సాలిడేట్ అయ్యేది. సో అది కనుక జరగకపోతే ఇదే రకమైన రిజల్ట్ వస్తుంది. అందువల్ల కాస్త ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయవచ్చు అని అన్నారు. ఎందుకంటే కనీసం ఒక 10-15 సీట్లు, 10 సీట్లకు తగ్గకుండా బీజేపీ దెబ్బతింటుంది అనేది గతంలో అంచనా. సో చూడాలి యూపీలో తన లీడ్ అయితే ఎవరు కూడా బీజేపీకి 50కి తగ్గుతాయని ఎవరలే. సో అన్ని ప్రీపోల్ సర్వేలకు కూడా 60+ బీజేపీ డామినేషన్ ఉంటుంది. అయితే 50+, 60+ అనేది చర్చ తప్ప బీజేపీ డామినేషన్కు ఛాలెంజ్ ఉంటుందనేది ఎవరు అనలేదు అక్కడ. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ బలాన్ని కూడా మోడీ గుర్తించి ప్రత్యేకంగా దేశంలో ఏ ముఖ్యమంత్రిని మోడీ ఎక్నాలెడ్జ్ చేసిన చరిత్ర లేదు మీకు, మోడీ ఎక్కడా కూడా. కానీ యూపీలో యోగిని ఎక్నాలెడ్జ్ చేశాడు. సో అందువల్ల యోగి పట్ల మోడీ చిన్న చూపు చూస్తున్నాడు. మరి మోడీ మళ్ళీ వస్తే యోగి పదవి పోతుందన్న ప్రచారం జరిగితే యోగి ఆదిత్యనాథ్కు ఉన్న వెనకాల ఉన్న ఠాకూర్ ఓటు, రాజ్పూట్ ఓటు పోతుందని గమనించి యోగిని చివరి నిమిషంలో మోడీ ఎలివేట్ చేసి కూడా మాట్లాడాడు. సో అలాగే మాఫియాను కంట్రోల్ చేయడంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చూపెట్టినటువంటి చొరవ కావచ్చు, లేదా వెల్ఫేర్ స్కీమ్స్ ప్రభావం కావచ్చు, ఇలాంటివి కూడా యోగి పాలన పట్ల వివాదాలు ఉన్నప్పటికీ కూడా అనుకూలతలు కూడా ఉన్నాయి. సో అవన్నీ బీజేపీకి అడ్వాంటేజ్గా మారాయి. ప్రధానంగా ఉన్నది ఏంటంటే బీజేపీ కన్సాలిడేట్ అయి ఉంది, అది ఎక్స్పాండ్ అయి ఉంది, ఆ ప్రతిపక్ష శిబిరం విడిపోయి ఉంది. అయినా కూడా ప్రతిపక్షం కాస్త ఇంప్రూవ్ అయ్యే అవకాశం యూపీలో కనబడుతుంది. బట్ హౌ మచ్ ఇట్ ఇంప్రూవ్స్ అంటే ఇప్పుడు 15 సీట్లు రావడం కూడా ఒక ఇంప్రూవ్మెంటే, కానీ అంతకన్నా ఇంకా ఎక్కువ తెచ్చుకుంటుందా అనేది చూడాలి. సార్, ఈ వారణాసి, అయోధ్య, ఈ శివరామ స్మరణే మోదీకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ తెస్తున్నదా? అంటే అది డెఫినెట్గా అది ఇంపార్టెంట్ పాలిటిక్స్, లేకపోతే ఎందుకు మాట్లాడతా లాస్ట్ వరకు కూడా హిందూ ముస్లిం మాట్లాడాడు కదా. సో అందువల్ల అంటే రామనామ ప్రభావము, రామాలయ ప్రభావము,
మనకు సౌత్ ఇండియాలో అంత ప్రభావం కనబడకపోవచ్చు, కానీ నార్త్లో రిలీజియాసిటీ చాలా ఎక్కువ. సో నార్త్లో యాంటీ ముస్లిం సెంటిమెంట్ కూడా ఎక్కువ, ఎందుకంటే అక్కడ నేరుగా మా ముస్లిం రాజుల దురాక్రమణలను ఎదుర్కొన్నటువంటి ప్రాంతం కదా. అందువల్ల సౌత్ ఇండియాలో మనకు ఒక హైదరాబాద్ రాష్ట్రం మినహా ముస్లిం రాజు ప్రభావం లేదు కదా. మీకు అక్కడికి వచ్చే వరకు ముస్లిం రాజుల ప్రభావం హైయెస్ట్గా నార్త్ ఇండియాలో ఎదుర్కొన్నారు. సో అందువల్ల డెఫినెట్గా కమ్యూనల్ అప్పీల్ అనేది మిగతా సౌత్ కన్నా నార్త్లో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ వెళ్దాం సార్. హిమాచల్ ప్రదేశ్ 4 స్థానాలు, ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 3 నుంచి 4 స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తాయని, ఇండియా కూటమికి ఒకటి వచ్చే ఛాన్స్ ఉందని, న్యూస్ 24 టుడేస్ చాణిక్య 4+1 ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంటుందని, అలాగే 0 నుంచి 1 ఇండియా కూటమికి వచ్చే ఛాన్స్ ఉందని, ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా 4 స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తుందని, 1 స్థానం కూడా ఇండియా కూటమికి రాదని, ఇక రిపబ్లిక్ టీవీ మాట్రైజ్ 3 నుంచి 4 స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తుందని, ఇండియా కూటమికి ఒకటి వచ్చే ఛాన్స్ ఉందని, ఏపీపీ సీ వాటర్ 3 నుంచి 4 స్థానాలు ఎన్డీఏ కూటమికి, 0 నుంచి 1 ఇండియా కూటమికి వచ్చే పరిస్థితి. హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు చూసినవన్నీ కూడా ఎడ్జంతా ఎన్డీఏ కూటమి వైపే చూపిస్తున్నారు. అంటే హిమాచల్లో ఉన్నవి 4 సీట్లు. ఇక్కడ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ల మధ్యనే పోలరైజేషన్, వేరే ఫోర్స్ లేదు. సో ఇటీవల 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఓటు కన్సాలిడేట్ చేసుకొని లోక్సభ ఎన్నికలకు ఎదుర్కొనే సమయానికల్లా పార్టీలో అంతర్గత కుమ్ములాట్లున్నాయి. ఇప్పుడు సుక్కు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్ ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఉండే, సో ఆమె కొడుకు విక్రమాదిత్య, కాంగ్రెస్లో ఈ కుమ్ములాట్లు ఉన్నాయి. సో ఈ కుమ్ములాట్లు ఎక్కడి దాకా వచ్చిందంటే ఇటీవల ప్రభుత్వమే పడిపోతాన్న దశకు వచ్చింది. అంటే ఈ లోక్సభ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిని అభిషేక్ సింగ్ మానవి ప్రఖ్యాత లాయర్, సుప్రీంకోర్టు లాయరు క్రాస్ ఓటింగ్ వల్ల ఓడిపోయాడు. 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసి బీజేపీ కొట్టేశారు. సో ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా అస్థిరపడుతుందా అనే అనుమానాల మధ్య ఎన్నికలు జరిగాయి. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ తన హౌస్ చక్కబెట్టుకునే వరకు ఎన్నికలు వచ్చేసాయి. సో అందువల్ల హౌస్ చక్కబెట్టుకునే లోపల ఎన్నికలు వచ్చాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రము, అందువల్ల బీజేపీకి బలమైన బేస్ ఉన్నటువంటి రాష్ట్రం. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనైక్యత కనుక దెబ్బతీస్తే ఈ రిజల్ట్ వస్తుంది. లేదు కాంగ్రెస్ కనుక ఐక్యంగా బీజేపీని ఎదుర్కోగలిగితే కాస్త బెటర్ పర్ఫామ్ చేసే అవకాశం కూడా చెప్పలేము. ఓకే సార్, నెక్స్ట్ పంజాబ్ వెళ్దాం సార్. పంజాబ్ 13 స్థానాలు, సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే యాక్సిస్ మై ఇండియా 2 నుంచి 4 స్థానాలు బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాంగ్రెస్కి 7 నుంచి 9, ఆమ్ ఆద్మీ పార్టీకి 2. ఇక న్యూస్ 24 టుడేస్ చాణిక్య బీజేపీకి 4, కాంగ్రెస్కి 4, ఆమ్ ఆద్మీకి 2, ఇతరులకు 3 వచ్చే అవకాశం ఉంటుందని. న్యూస్ 18 బీజేపీకి 2 నుంచి 4, కాంగ్రెస్కి 8 నుంచి 10, ఆమ్ ఆద్మీకి 1, ఇతరులకి 1. మాట్రైజ్ 0 నుంచి 2 బీజేపీకి, 0 నుంచి 3 కాంగ్రెస్కి, 3 నుంచి 6 ఆమ్ ఆద్మీ పార్టీకి, ఇతరులకి 1 నుంచి 6 పంజాబ్. అంటే ఇక్కడ అన్ని సంస్థలకు కూడా మీకు ఆప్ కాంగ్రెస్ మధ్య పోటీ, ఎందుకంటే ఇండియా కూటమిలో ఈ 2 పార్టీలు ఢిల్లీలో పొత్తు పెట్టుకున్నా కానీ పంజాబ్లో పొత్తు పెట్టుకోలేదు. పంజాబ్లో 13 సీట్స్ ఉంటే 2019లో నాకు గుర్తున్నంత వరకు ఆ కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకుంది, బీజేపీ 2 సీట్లు గెలుచుకుంది. 2 సీట్లు బీజేపీ మిత్రపక్షం అప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాలీదళ్ గెలుచుకుంది, 1 సీటు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. అయితే లాస్ట్ 2019లో ఆమ్ ఆద్మీ పార్టీ 1 సీటు గెలుచుకున్న తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, ఒక 2.5 years కింద అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్లో 117 స్థానాలుంటే మోర్ దెన్ 92 అనుకుంటాను ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి చారిత్రాత్మకమైన విజయం సాధించింది. సో ఇక్కడ పోటీ కూడా మల్టీ కార్నర్ కంటెస్ట్ ఉంది, అన్ని పార్టీలు ఏవి కూటమిగా లేవు. బీజేపీ విడిగా పోటీ చేస్తుంది, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుంది, ఆప్ విడిగా పోటీ చేస్తుంది. 1996 నుంచి 2020 వరకు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాలీదళ్ వ్యవసాయ చట్టాలపైన బీజేపీతో డిఫర్ అయి వేరుగా పోటీ చేస్తుంది. ఎన్నికల సమయంలో పొత్తు కోసం ప్రయత్నం జరిగింది, సీట్ల సర్దుబాటు కుదరక బీజేపీ అకాలీదళ్ కలవలేదు. అందువల్ల ఈ 4 విడిగా పోటీ చేయడమే కాదు 5వ ప్లేయర్గా
మీకు సిమ్రాన్జీత్ సింగ్ మాన్ అనే రాడికల్ సిక్ లీడర్ నాయకత్వంలో ఉన్న శిరోమణి అకాలీదళ్ అమృత్సర్ కూడా పోటీలో ఉంది. అందువల్ల ఈ మల్టీ కార్నర్ కాంటెస్ట్ ఉండడం ఒకటి. ఇక్కడ బీజేపీకి పెద్ద స్టేక్స్ లేవు, ఇప్పుడే కాదు ఎప్పుడూ స్టేక్స్ లేవు. మీరు లాస్ట్ ఎలక్షన్ 2019 తీసుకుంటే బీజేపీకి వచ్చింది 9% ఓటింగ్, శిరోమణి అకాలీదళ్కు 28% ఓటింగ్ వచ్చింది. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల 37% ఓటింగ్ అయి బీజేపీకి 2 సీట్లు వచ్చాయి. నిజంగా చెప్పాలంటే 9%తో 2 సీట్లు రావడం అంత ఈజీ కాదు. ఆమ్ ఆద్మీ పార్టీకి 7% ఓట్లు వచ్చే 1 సీట్ వచ్చింది. మీకు 37 + 7 44, కాంగ్రెస్ పార్టీకి 42% ఓటింగ్ వచ్చింది. అందువల్ల ఇప్పుడు ప్రధానమైన పోటీ కాంగ్రెస్ ఆప్ల మధ్య ఉంటుంది. అయితే బీజేపీ ఇక్కడ గత కొంతకాలంగా తమిళనాడు ఒకటి, పంజాబ్ ఒకటి మనం ఆసక్తిగా గమనించాలి. తమిళనాడులో కూడా బీజేపీ అన్నాడీఎంకేతో విడగొట్టుకొని విడిగా పోటీ చేస్తూ ఇప్పుడు డబుల్ డిజిట్ 10% మించి ఓటింగ్ తెచ్చుకుంటుంది అని ఈవెన్ మన తమిళనాడు వచ్చినప్పుడు చర్చిద్దాం. 2, 3 సీట్లు కూడా వస్తాయి అనే స్థాయికి బీజేపీ ఎదిగింది. పంజాబ్లో కూడా హిస్టారికల్గా ఏంటంటే అకాలీదళ్కు జూనియర్ పార్ట్నర్గానే బీజేపీ ఉంటూ వచ్చింది. సో అందువల్ల అక్కడ ఇండిపెండెంట్గా గెలవాలి అనేది అకాలీదళ్ ఎన్డీఏ నుంచి వెళ్ళిపోవడాన్ని అవకాశంగా తీసుకొని వెళ్ళాలి అనేది బీజేపీ ప్రయత్నం. అందులో అయితే బీజేపీకి అకాలీదళ్ పొత్తుకు ప్రత్యేకత ఉంది. ఇది చాలా కాంప్లిమెంటరీ పొత్తు. సో చాలా సందర్భాల్లో పొత్తులు ఓవర్లాపింగ్గా ఉంటాయి. కానీ బీజేపీకి పంజాబ్ ఒకటి, కర్ణాటక ఒకటి పొత్తులు, మిత్రపక్షాలు కాంప్లిమెంటరీ. ఇప్పుడు కర్ణాటక తీసుకుంటే మనం కర్ణాటక మళ్ళీ చెప్పుకుందాం. సో లింగాయత్ ఓట్ బేస్ బీజేపీది, ఒక్కలిగా ఓట్ బేస్ జేడీఎస్ది. ఈ 2 కలవడం వల్ల కర్ణాటకలో ఉన్న 2 బలమైన సామాజిక వర్గాలు లింగాయత్ ఒక్కలిగా కలవడం అనేది పవర్ఫుల్ సోషల్ కాంబినేషన్ అయింది. అలాగే పంజాబ్లో కూడా హిందూ ఓటర్లు, అర్బన్ ఓటర్లు బీజేపీ, సిక్ ఓటర్లు, గ్రామీణ ఓటర్లు అకాలీదళ్. సో వీరి ఓటింగ్కు వారి ఓటింగ్కు ఓవర్లాపింగ్ లేదు. అందువల్ల 1996 నుంచి 2020 వరకు అవిచ్ఛిన్నంగా ఈ అలయన్స్ కొనసాగింది వ్యవసాయ చట్టాలు వచ్చేంత వరకు. ఇప్పుడు బీజేపీ ఏంటంటే సిక్ ఏరియాలో కూడా ఎంటర్ కావాలని ఒక ప్రయత్నం చేస్తుంది. అందువల్ల బీజేపీ వేస్తున్న ఎత్తుగడల్లో మొదటిది ఏంటంటే ప్రామినెంట్ సిక్ లీడర్లను పార్టీలోకి చేర్చుకున్నారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడైన కెప్టెన్ అమరేందర్ సింగ్, గుర్మీత్ సింగ్ ఇలాంటి ప్రముఖ సిక్ లీడర్లను కోఆప్ట్ చేసుకుంటూ బీజేపీ ఒక హిందూ పార్టీ కాదు, సిక్ పార్టీ అని చెప్పే ప్రయత్నం చేసింది. పంజాబ్కు ఇంకో ప్రత్యేకత ఏంటంటే వర్మ, పంజాబ్లో దేశంలోనే అత్యధిక ఎస్సీ పాపులేషన్ రాష్ట్రం పంజాబ్. 32% ఎస్సీ పాపులేషన్. కన్షీరామ్ స్వరాష్ట్రం. చాలా మంది కన్షీరామ్ యూపీ అనుకుంటారు, కాదు, కన్షీరామ్ ఇది నేటివ్ ఆఫ్ పంజాబ్. సో ఈ 32% ఎస్సీ పాపులేషన్లో 19.4% సిక్కు ఎస్సీలు, 12.4% హిందూ ఎస్సీలు. సో అందువల్ల బీజేపీ తెలివిగా ఏం చేస్తుంది అంటే ఈ హిందూ ఎస్సీల్లో వాల్మీకిస్ను తనకు అనుకూలంగా మలచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే రవిదాస్యా ఈ వాల్మీకిల మధ్య గ్యాప్ను తనకు అనుకూలంగా ఉపయోగించుకో. ఎందుకంటే రవిదాస్యా వారు హిందూస్ అయినా వారు సిక్ ప్రాక్టీసెస్కు చాలా దగ్గరగా ఉంటారు. సో అందువల్ల వాళ్ళకి హిందుత్వ ప్రభావం ఉండదు కనుక వాల్మీకి సమాజాన్ని దగ్గర తీస్తున్నారు. ఇప్పుడు అయోధ్యలో మేము వాల్మీకి పేరిట ఎయిర్పోర్ట్ కట్టామనే అంశం కూడా పంజాబ్లో ప్రచారం చేస్తుంది బీజేపీ. సో అందువల్ల అలాగే సిక్కుల్లో కూడా, సిక్కుల్లో కూడా ఈ సోషల్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు జాట్ సిక్స్ ఎక్కువ మంది, ఇప్పుడు అకాలీదళ్ రిప్రజెంట్ చేసి జాట్ సిక్స్ను. సో సిక్కు దళిస్తున్నారు, మీకు వహాబీ దళిత్ అంటారు వాళ్ళను. సో వీరిని సిక్ దళిత్ను వారిని తనకు దగ్గరగా తీసుకొని, వహాబీ కాదనుకుంటా అది ఆ పేరుతో ఉంది, సరిగా గుర్తులేదు. సో వారిని కూడా సిక్ దళితుల్లో కూడా ఒక వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ రకంగా సిక్కుల్లోనే, సిక్ దళితుల్లో ఉండే, సిక్కు సమాజంలో ఉండేటువంటి సోషల్ స్ట్రాటిఫికేషన్, సామాజిక లోపాలను, సామాజిక వైరుధ్యాల్ని తనకు అనుకూలంగా మలచుకునేటువంటి ప్రయత్నము బీజేపీ చేస్తుంది. అందువల్ల ఈ సోషల్ ఇంజనీరింగ్ ఏమైనా ఫలించి అంటే 2 క్లియర్గా, ఒకటి సిక్ అవుట్ రీచ్ ప్రామినెంట్ సిక్ లీడర్లతో, 2 సోషల్ ఇంజనీరింగ్, ఈ రెండింటిని లింక్ చేసి ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని కూడా
దళిత్ వర్సెస్ జాట్ 6గా దాన్ని అభివర్ణిస్తున్నారు. Okay. బీజేపీ స్థానిక నాయకులు భూమి ఉన్న రైతులు జాట్ రైతులు, భూమి లేని కూలీలు దళితులు. సో అందువల్ల ఆ క్లాస్ కాంట్రడిక్షన్ను ప్రయోగించేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. తర్వాత బీజేపీకి ప్రధానంగా హిందూ కన్సాలిడేషన్ మెయిన్. అంటే అక్కడ అప్పర్ కాస్ట్ హిందూసే హిందుత్వంతో అట్రాక్ట్ అవుతున్నారు. ఓబీసీస్ ఎస్సీస్ హిందుత్వంతో అట్రాక్ట్ కావడం లేదు. సో అదొక ఛాలెంజ్గా ఉంది. ఆ ఛాలెంజ్ అధిగమించటానికి సోషల్ ఇంజనీరింగ్ను ఒక బలమైన ఆయుధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అందువల్ల ఈ ప్రయత్నాలు ఎంత ఫలిస్తాయని అనుమానమే. ఎందుకంటే విడిగా పోటీ చేసి కూడా 2 సీట్లు గెలుచుకోగలిగితే దట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఎఫర్ట్. బీజేపీ ఇక్కడ పంజాబ్లో లాంగ్ టర్మ్ పొలిటికల్ స్ట్రాటజీ. తమిళనాడు లాగా ఇవాళ రిజల్ట్ రాకపోయినా ఇవాళ మొదలు పెడితే ఎన్నడో ఒక రోజు తమ బలమైన శక్తిగా మారుతాము అనేటువంటి ఒక ప్రయత్నం పంజాబ్లో బీజేపీ చేస్తోంది. ఓకే, మరొక పెద్ద రాష్ట్రానికి వెళ్దాం సార్. మహారాష్ట్ర 48 స్థానాలు. ఇక్కడ ఇచ్చే సర్వే సంస్థల రిపోర్ట్స్ ఏంటంటే ఏబీపీ సీ వాటర్, బీజేపీ, శివసేన, షిండే, ఎన్సీపీ, అజిత్ కలిపి మహాయుతికి 22 నుంచి 26 స్థానాలు వస్తాయని, అలాగే మహావికాస్ అఘాడీ, శివసేన, యూబీటీ, కాంగ్రెసు, ఎన్సీపీ, శరద్ పవార్కి 22 నుంచి 26 స్థానాలు వస్తాయని సేమ్ ఇచ్చారు సార్ వీళ్ళు. వాళ్ళకి 22 నుంచి 26, వీళ్ళకి 22 నుంచి 26. ఇక టీవీ9 పోల్ స్టాట్కి 23 మహాయుతికి ఇస్తున్నట్టు, అలాగే 25 కాంగ్రెస్ కూటమికి ఇస్తున్నట్టు. ఇక టైమ్స్ నౌ 26 బీజేపీ కూటమికి, 22 కాంగ్రెస్ కూటమికి. ఇక న్యూస్ 18 32 నుంచి 35 బీజేపీ కూటమికి, అలాగే 15 నుంచి 18 కాంగ్రెస్ కూటమికి. టుడేస్ చాణక్య 33 బీజేపీ కూటమికి, 15 కాంగ్రెస్ కూటమికి. ఇతరులకు ఎవరికి కూడా ఎటువంటిది లేదు. 45 స్థానాలకు గాను. అంటే మహారాష్ట్రకి వచ్చేవరకు ఏంటంటే మనకు ఇది సెకండ్ బిగ్గెస్ట్ స్టేట్. ఇంతకుముందు చెప్పినట్టు యూపీలో 80 సీట్ల తర్వాత 48 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్ పొలిటికల్ పిక్చర్ మారిపోయింది. లాస్ట్ ఎలక్షన్లో బీజేపీ, శివసేన కలిపి ఎన్డీఏగా పోటీ చేసింది. ఇప్పుడు శివసేన కాంగ్రెస్తో, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాడీలో ఉంది, పవార్ వర్గంతో కలిసి. శివసేన 2గా చీలిపోయి ఉద్ధవ్ ఠాక్రే వర్గం అనఫీషియల్ శివసేన, అఫీషియల్ శివసేనగా గుర్తింపు ఏక్నాథ్ షిండే వర్గానికి వచ్చింది. అలాగే ఎన్సీపీని కూడా బీజేపీ చీల్చింది. అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీయే ఒరిజినల్ ఎన్సీపీ అయింది. శరద్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీ ఒరిజినల్ ఎన్సీపీ కాదు. అందువల్ల ఈ పొలిటికల్ ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్ కాదు ఇది. సో అందువల్ల బీజేపీ లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్డీఏగా తీసుకుంటే 41 సీట్లు 2014, 2019 రెండిట్లో కూడా ఎన్డీఏకు 41, 42 సీట్లు వచ్చాయి. అందువల్ల ఇప్పుడు కనీసం ఇప్పుడు మీరు చెప్పిన పోల్స్ లెక్క ప్రకారం కూడా ఒక 10 సీట్లు తగ్గే అవకాశం ఉంది. 7 to 10 సీట్లు తగ్గే అవకాశం క్లియర్గా కనబడుతున్నాయి. సో అదొక భారీ దెబ్బే మహారాష్ట్రలో. 7 to 10 సీట్లు తగ్గుతున్నాయని. అందువల్ల బీజేపీ దెబ్బ పడే రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఉంటుంది. కానీ ఇక్కడ తేలాల్సింది ఏంటంటే ప్రజలు దేన్ని నిజమైన శివసేనగా గుర్తిస్తారు, ప్రజలు దేనిని నిజమైన ఎన్సీపీగా గుర్తిస్తారు అని. అంటే పాపులర్గా ఉన్న టాక్ ఏంటంటే ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ షహీద్ అయిపోతారు, రాజకీయ షహీదులు, అంటే ఇక వాళ్ళు కనుమరుగైపోతారని. సో అందువల్ల వాళ్ళు గనక నిలదొక్కుకోగలిగితే డెఫినెట్గా ఎన్డీఏకు బెటర్ రిజల్ట్ వస్తుంది. వాళ్ళు నిలదొక్కుకోలేకపోతే ఎన్డీఏ దెబ్బతింటుంది. ఎందుకంటే అక్కడ బీజేపీకి పెద్ద తేడా రాదు. నాకు గుర్తున్న వరకు బీజేపీకి లాస్ట్ ఎలక్షన్లో 23 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా బీజేపీకి సొంతగా 22, 23 సీట్లు వస్తాయి. అందువల్ల బీజేపీకి ఏమైనా సేమ్ నెంబర్ ఆఫ్ సీట్స్ రావచ్చు, లేదా 1, 2 తగ్గచ్చు. అందువల్ల అక్కడ టెస్టింగ్ అంతా శివసేన, ఎవరు నిజమైన శివసేన, ఎవరి నిజమైన ఎన్సీపీ అనేదే మెయిన్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఆ రెండు గనక వన్ సైడెడ్గా ఉంటే వేరు విషయం. డివైడ్ అయ్యానుకోండి శివసేన సీట్లు, ఎన్సీపీ సీట్లు, అప్పటికి కూడా ఎన్డీఏ కాస్త బెటర్గా ఉన్న 10 సీట్లు అయితే కోల్పోతుంది. ఎందుకంటే అక్కడ షుగర్ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆనియన్ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరాఠా రిజర్వేషన్ల ఇష్యూ ఉంది. సో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అన్నిటికీ మించి నేను ఇంతకుముందు చెప్పిన పొలిటికల్ క్వశ్చన్, ఎన్సీపీ శివసేనలో బీజేపీ దర్శకత్వంలో జరిగిన పరిణామాల్ని ఆయా పార్టీల అనుకూల వర్గాలు యాక్సెప్ట్ చేస్తాయా, ఆయా పార్టీల అనుకూల ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారు అనే అంశం పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒడిశాకి వెళ్దాం సార్. ఒడిశాలో 21 స్థానాలు.
సర్వే సంస్థలు చెప్పింది. జన్ కీ బాత్ బీజేపీకి 15 నుంచి 18, బీజేడీ 3 నుంచి 7, కాంగ్రెస్కి 0, ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 15 నుంచి 17 బీజేపీకి, బీజేడీకి 4 నుంచి 6, కాంగ్రెస్ 0, న్యూస్ 24 టుడేస్ చాణక్య బీజేపీకి 16, బీజేడీకి 4, కాంగ్రెస్కి 1, ఏబీపీ సీ వాటర్ 17 నుంచి 19 బీజేపీ, 1 నుంచి 3 బీజేడీ, 0 నుంచి 2 కాంగ్రెస్, మ్యాట్రిజ్ 9 నుంచి 12 బీజేపీ, 7 నుంచి 10 బీజేడీ, 0 నుంచి 1 కాంగ్రెస్. అంటే ఇప్పుడు అన్ని సంస్థలు సారాంశం చెప్పేదంటే బీజేపీ ఇంప్రూవ్ అవుతుంది. మీకు ప్రశాంత్ కిషోర్ కూడా మొదటి నుంచి వాదన ఇదే. ఈస్టర్న్ ఇండియాలో బెంగాల్, ఒడిస్సా, అస్సాం ఈ ప్రాంతాల్లో బీజేపీ టాలీ బాగా పెరుగుతుందని ఇప్పుడు వివిధ సర్వేలు కూడా అదే విషయం చెప్తున్నాయి. ఒరిస్సాకు వచ్చే వరకు 21 సీట్లు ఉంటాయి. ఈ 21 సీట్లలో బిజు జనతా దళ్కు లాస్ట్ టైం 12 సీట్స్ వచ్చాయి. మీకు మా బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. అంటే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బెటర్ పర్ఫార్మెన్స్ చూపి 6% ఎక్కువ ఓట్లు పార్లమెంట్ ఎన్నికలు తెచ్చుకుంది. ఒరిస్సాలో 2 పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీలకు ఒకేసారి జరుగుతుంది. మీకు లాస్ట్ ఎలక్షన్స్లో మీకు బిజు జనతా దళ్కు నియర్లీ 43% ఓటింగ్ వచ్చింది. టు బీ ప్రిసైజ్ 42.9%. బీజేపీకి 39%, నియర్లీ టు బీ ప్రిసైజ్ 38.8% వచ్చింది. అంటే నియర్లీ 4% తేడా ఉంది బిజు జనతా దళ్కు బీజేపీకి లాస్ట్ ఎలక్షన్స్లో. సో ఇప్పుడు బిజు జనతా దళ్ 12 సీట్స్, బీజేపీ 8 సీట్స్, 1 సీట్ మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ వాస్తవంగా బీజేపీకి ఉన్న ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బిజు జనతా దళ్ బలమైన పార్టీ, ఒడియా ఐడెంటిటీ అంశం ఆధారంగా బీజేపీ పోరాడినా కూడా నవీన్ పట్నాయక్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ముందు బీజేపీలో ఆ స్థాయి నాయకుడు ఎవరు మ్యాచ్ చేసే పరిస్థితి లేదు. ఒరిస్సాకు బీజేపీకి ఉన్న హిందూ ముస్లిం పాలిటిక్స్ పనిచేసే స్టేట్ కాదు. ఎందుకంటే ఒరిస్సాలో ఉన్న ముస్లిం పాపులేషన్ 2% మాత్రమే. అది కూడా కటక్, కేంద్రపార ఇలా 1-2 ప్లేస్లకు, 3-4 ప్లేస్లకే పరిమితం. అంతకన్నా ఎక్కువ ముస్లిం పాపులేషన్ లేదు కనుక హిందూ ముస్లిం ప్రభావం అనేది ఒరిస్సాలో తక్కువ. దాంతోపాటు రామాలయ ప్రభావం కూడా తక్కువ. ఎందుకంటే అక్కడ శ్రీరామచంద్రుడి కన్నా కూడా మహాప్రభు శ్రీ జగన్నాథ్, పూరి జగన్నాథుని ఎక్కువగా కొలుస్తారు. అంటే శ్రీమన్నారాయణుని అవతారమైన జగన్నాథుని కొలుస్తారు. సో అందువల్ల అక్కడ ఒడియా ఐడెంటిటీకి మహాప్రభు శ్రీ జగన్నాథ్కు లింక్. అందువల్ల అక్కడ మీకు రామనామ ప్రభావం కన్నా జగన్నాథుని ప్రభావం ఎక్కువ. అందుకే నీకు మోడీ, అమిత్ షాలు దేశంలో ఎక్కడైనా జై శ్రీరామ్ అని నినాదమిస్తే ఒక్క ఒరిస్సాకి వెళ్తే మాత్రం జై జగన్నాథ్ అని నినాదంతో ఎండి చేస్తారు. సో అందువల్ల అక్కడ ఒడియాకు ఉన్నటువంటి ఈ ప్రత్యేక పరిస్థితి. అందువల్ల బీజేపీ ఇప్పటిదాకా నవీన్ పట్నాయక్తో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎన్నికల సమయంలోనే పోరాడతారు, మళ్ళీ ఎన్నికలు అయ్యాక ఇద్దరు కలుస్తారు మళ్ళీ. సో వాళ్ళను ఫ్రెండ్ మీస్ అంటారు. ఫ్రెండ్ ప్లస్ ఎనిమీ ఇంగ్లీష్లో వర్డ్ ఉంది. ఫ్రెండ్ ప్లస్ ఎనిమీ కలిపితే ఫ్రెండ్ మీ అంటారు. సో ఇట్ ఈస్ మోర్ ఏ కంటెస్ట్ బిట్వీన్ ఫ్రెండ్ మీస్. సో బీజేపీ వేరు, బీజేపీ జనతా దళ్ ఎన్డీఏలో అప్రకటిత మిత్రపక్షమే బీజేపీకి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీజేడీ కొట్టుకొని కాంగ్రెస్ మాత్రం మార్జినలైజ్ చేశారు. కాంగ్రెస్ ఏంటంటే అక్కడ బాగా వీక్ అయింది. అందులో ఒక దశలో బీజేడీ కలిసి పొత్తు పెట్టుకుందాం ప్రయత్నం, సీట్ల సర్దుబాటు కూడా జరిగింది. బీజేపీ వ్యూహం ఏమంటే అంటే 2014లో 2019లో కూడా నవీన్ పట్నాయక్ 77 ఏళ్ళు. సో ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. సో అందువల్ల ఆయనకు వారసులు లేరు, ఆయనకు పెళ్లి కాలే. సో అందువల్ల నవీన్ పట్నాయక్ పని అయిపోయాక ఇక బిజు జనతాదళ్ నిలబడదు. జయలలిత పని అయ్యాక ఏడీఎంకే ఎలాగ నిలబడదు ఊహించారో అది జరగలేదు. సో ఇక్కడ బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ అనంతరం మిగలదు. అందువల్ల బీజేపీ బిజు జనతాదళ్ తినేయచ్చు అనుకొని నవీన్ పట్నాయక్ ఉన్నంతకాలం ముట్టుకోవద్దు అని నిర్ణయం తీసుకున్నారు. కానీ సడన్గా నవీన్ పట్నాయక్ ఏంటంటే తన దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న వికే పాండ్యన్, ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి, ఒడిస్సా ఐఏఎస్ క్యాడర్, ఆయన సతీమణి ఒరిస్సా ఐఏఎస్ క్యాడర్, ఒరియా అమ్మాయి. సో ఒరియా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో ఈ వికే పాండ్యను నవీన్ పట్నాయక్ ప్రైవేట్ సెక్రటరీగా ఉంటూ 2014లో 2019లో నవీన్ పట్నాయక్ విజయానికి కీలక పాత్ర పోషించాడు. వాస్తవంగా 1997లో నవీన్ పట్నాయక్ పుట్టినప్పటి నుంచి 2009 వరకు రెండు పార్టీలు కలిసే ఉన్నాయి. సో 2009లో విడిపోయారు. సో ఈ వికే పాండ్యన్ ఇటీవల తన వారసుగా నవీన్ పట్నాయక్ ప్రకటించాడు.
ఆయన ఐఏఎస్కి రిజైన్ చేసి బీజేడీలో చేరి ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్ నెంబర్ 2 అయ్యాడు. సో బీజేపీ ఈసారి ఆ పాండ్యన్ను టార్గెట్ చేసుకొని ఫైట్ చేసింది. దీని తమిళనాడు ఇష్యూని కూడా అదే ఆ తమిళ బాబును తీసుకొచ్చి ఒడియా ప్రజల పైన పెడతారా, మేము ఒడియా బిడ్డనే మేము ముఖ్యమంత్రి చేస్తామని ఒడియా అస్తిత్వాన్ని బాగా ప్రయోగించింది. నవీన్ పట్నాయక్ అనారోగ్యానికి కూడా పెద్ద ఇష్యూ చేశారు. చివరి నిమిషంలో నవీన్ పట్నాయక్ ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి కుట్ర పన్నుతున్నారంటూ వీకే పాండ్య పైన ఆరోపణలు కూడా చేశారు. సో అయితే అది ప్రజల్ని ఎంత మేరకు ఆకర్షిస్తుంది అనేది ఇప్పుడు క్వశ్చన్. ఎందుకంటే వీకే పాండ్యను ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే నవీన్ పట్నాయక్ హెల్త్ డిటీరియరేట్ అవుతుంది, అడ్వాన్స్ ఏజ్. నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయం తన రాజకీయ వారసత్వాన్ని నాన్ ఒడియాకు ఇవ్వడమాన్ని ప్రజలు అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. అయితే ఇక్కడ ఒడిస్సాలో మొదటి నుంచి కూడా ఒక ట్రెండ్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బిజు జనతాదళ్ కోటేసి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోటేస్తారు. ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాగా స్ప్లిట్ ఓటింగ్ ఉండే రాష్ట్రాల్లో ఒరిస్సా ఒకటి. అందువల్ల ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అప్పర్ హ్యాండ్ ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ అప్పర్ హ్యాండ్ ఉంటుందా అనేది ప్రశ్నార్థకమే. సో అందువల్ల ఇప్పుడు తేలాల్సింది వీకే పాండ్య యాక్సెప్ట్ చేస్తారని. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం అసలు నవీన్ పట్నాయక్ ఒడియా సరిగా మాట్లాడరాదు. సో ఆయన ఎడ్యుకేషన్ బయట జరిగే వరకు పేరు ఇప్పుడు మన దగ్గర తెలుగు బిడ్డలకు కూడా ఇంగ్లీష్ మీడియంలో అంటే తెలుగే సరిగా సంవత్సరాలు పాలించిన ఇంకా నేర్చుకోలేదు. ఆయన ఇంక 25 ఏళ్ళు పాలించినా నేర్చుకోలేదు. విచిత్రం ఏంటంటే ఇప్పటికి కూడా ఫ్లూయెంట్గా ఒడియా మాట్లాడలేడు. అసలు ఒడిస్సా భారతదేశంలో లింగ్విస్టిక్ స్టేట్, భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఏర్పడిన మొదటి తరం రాష్ట్రం. విచిత్రం ఏంటంటే ఒడిస్సా ప్రత్యేక రాష్ట్రానికి కూడా బీజం వేసింది ఒక బెంగాలీ కవి. సో బెంగాలీ కవి ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తితో మొదలైంది. అయితే ఒడియా ఐడెంటిటీ లేదా డెఫినెట్గా ఉంది. ఎందుకంటే రసగుల్లా కొరకే కొట్టుకున్నారు. ఒడిస్సా సీట్ అది, బెంగాల్ సీట్ అని. సో అందువల్ల బీజేపీ ఏంటంటే అక్కడ హిందుత్వ ఐడెంటిటీ, హిందూ ముస్లిం పాలిటిక్స్ పెద్దగా పనిచేయవు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ముస్లిం 2% కావడము, అలాగే శ్రీ జగన్నాథుని ప్రభావం ఉండడం వల్ల హిందూ ముస్లిం హిందుత్వ పాలిటిక్స్కు ప్రయోజనం లేదు కనుక కేవలం ఒడియా ఐడెంటిటీని ముందు పెట్టారు. ఆఖరికి అశోకుని కూడా పట్టుకొచ్చాడు అమిత్ షా. సో అశోకునితో కళింగ యుద్ధంలో మీరు తెలుసు కదా, కళింగులు ఏనాడు తలవంచలేదు, అంత భయంకరమైన వినాశాన్ని కూడా ఎదుర్కొని ఆత్మగౌరవం కొరకు నిలబడ్డారని. అందువల్ల బీజేపీ ఒడియా ఐడెంటిటీ పాలిటిక్స్ పనిచేస్తే రిజల్ట్ వస్తుంది. అది వీకే పాండ్యన్ ఎలివేషన్ పట్ల ప్రజలు ఎలా స్పందిస్తారు అది కూడా చూడాలి. అసెంబ్లీ ఎన్నికలు యాక్సెప్ట్ చేస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వైపు ఉండే అవకాశం కూడా ఉంది. మరొక ఎక్కువ స్థానాలు ఉన్న స్టేట్ కూడా పరిశీలిద్దాం సార్. పశ్చిమ బెంగాల్ 42 స్థానాలు సర్వే సంస్థలు చెప్పేది. జన్ కీ బాత్ 21 నుంచి 26 బీజేపీ, టీఎంసీ 16 నుంచి 18, రిపబ్లిక్ భారత్ మ్యాట్రిజ్ 21 నుంచి 25 బీజేపీకి చెబితే టీఎంసీ 16 నుంచి 20 అంటున్నారు. ఇండియా న్యూస్ డి డైనమిక్స్ 21 నుంచి 22 బీజేపీ చెప్తే టీఎంసీ 19 నుంచి 20 అంటున్నారు. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా 26 నుంచి 31 బీజేపీ అంటుంటే 11 నుంచి 14 టీఎంసీ. ఇక న్యూస్ 24, టుడేస్ చాణక్య 24 బీజేపీ అంటే 17 టీఎంసీ అనేది మొదటి నుంచి కూడా ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీకే కన్సల్టెంట్గా పనిచేశాడు. అందువల్ల ఆయనే మొదటి నుంచి చెప్తున్నాడు ఇక్కడ బీజేపీ పెరుగుతుంది. లాస్ట్ ఎలక్షన్లో బీజేపీకి 18 సీట్స్ వచ్చాయి, 18 సీట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్, సిపిఎం బాగా బలహీనపడ్డాయి. సో ఇప్పుడు వారేమైనా పుంజుకుంటే ఎవరికి ఉపయోగం అనేది క్వశ్చన్. సో వారు యాంటీ బీజేపీ ఓటు కనుక చీలిస్తే పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడేది ఉంది. అయితే ఇందులో బీజేపీ ఇప్పుడు 18 నుంచి ఎంతైనా పెరుగుతుంది అని ఒక టాక్ ఉంది. దీనికి బీజేపీ ప్రత్యేకత కన్నా మమతా బెనర్జీ స్వయంకృతాపరాధాలు ఎక్కువ. మమతా బెనర్జీ ఏం చేసిందంటే ఇక్కడ బెంగాల్లో 25% ముస్లిం ఓటు ఉంటుంది. సో కమ్యూనిస్టులకు ప్రత్యేకత ఉంటుంది. వాళ్ళు దేశంలో మైనారిటీల కొరకు గొంతు చించుకుంటారు, కానీ మైనారిటీలు ఎవరు కమ్యూనిస్టుల వెనకాల ఉండరు. ఇంకా కమ్యూనిస్టుల వెనకాల ఉండేది హిందూ ఓటరే. మీరు కేరళలో అయినా మైనారిటీలు రారు, మీకు బెంగాల్ అయినా మైనారిటీ రారు. బెంగాల్లో 25% ఉన్న ముస్లిం ఓటరు లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్న సమయంలో కూడా లెఫ్ట్ కోటేనే. వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ ఎమర్జెన్సీ ముస్లిం ఓటు కీలకం. మీరు కేరళలో కూడా ఇప్పుడు క్రిస్టియన్ ఓటు లేటెస్ట్ ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం 23% క్రిస్టియన్స్ బీజేపీ కోటేశారని. సో అందువల్ల మీకు మైనారిటీల కొరకు గొంతు చించుకునే కమ్యూనిస్టులు మైనారిటీలు ఓట్లేరు, మళ్ళీ హిందువులే ఓటేయాల్సింది. సో అందువల్ల ఇంకా యునీక్ పొజిషన్ ఏంటంటే బెంగాల్లో మమతా బెనర్జీ కరప్షన్ విపరీతంగా,
మీకు పేపర్ లీకులు ఇటీవల మీకు గుర్తుండే ఉంటుంది. బెంగాల్లో అసలు 15 ఏళ్ళుగా జరిగిన రిక్రూట్మెంట్లే క్యాన్సిల్ చేసి పడేశారు. టీచర్ రిక్రూట్మెంట్ను, బీసీ సర్టిఫికెట్లను క్యాన్సిల్ చేసి పడేశారు. అసలు సందేశ్ ఖాళీ లాంటి భయంకర ఇన్సిడెంట్లు కూడా జరిగాయి. ఉమెన్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యంగా ముందుకొచ్చింది. ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్, మమతా బెనర్జీ జరిపిన ముస్లిం బుజ్జగింపు రాజకీయాల వల్ల బీజేపీకి హిందూ పోలరైజేషన్ ఒక బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. సో ఎక్కడా లేని అవకాశం అక్కడ వచ్చింది. లెఫ్ట్ బలంగా ఉన్నన్ని రోజులు మమతా బెనర్జీ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ నడిచాయి. ఎందుకంటే లెఫ్ట్ దానికి కౌంటర్గా హిందూ సెంటిమెంట్ రౌజ్ చేయదు కనుక. కానీ ఎప్పుడైతే లెఫ్ట్ పోయి బీజేపీ వచ్చిందో మమతా బెనర్జీ పాచికలు పాడడం మానేశాయి. ఎందుకంటే ఆమె 25% ముస్లిం ఓట్ను తనకు అనుకూలంగా ఉండి రాజకీయం చేస్తే 75% హిందూ ఓట్లు బీజేపీ చేయదా? అందులో బీజేపీ తృణమూల్ నేతలే చాలామంది బీజేపీలో చేశారు, ఇంక్లూడింగ్ ప్రజెంట్ అపోజిషన్ లీడర్ ఇన్ బెంగాల్ సువేంద్ర అధికారి కూడా మమతా బెనర్జీ క్యాబినెట్లో నెంబర్ 2గా ఉంటాయి. సో అందువల్ల ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రిజల్ట్ వస్తే ఇది క్లియర్ రిజెక్షన్ ఆఫ్ మమతా బెనర్జీ. అంటే బీజేపీకి పాజిటివ్ ఓటు కన్నా కూడా మమతా బెనర్జీకి అది నెగిటివ్ ఓటే కావాలి. అందులో బెంగాల్లో కూడా ఇంకో టాలెంట్గా ఏం చేశారంటే కాస్ట్ డైనమిక్స్, సోషల్ ఇంజనీరింగ్ కూడా మత్వా కమ్యూనిటీ ఉంది. ఉదాహరణకు ఇది బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందూ కమ్యూనిటీ. సో ఇటీవల సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను కూడా తీసుకొచ్చి సో ఈ హిందూ దళిత్ కమ్యూనిటీస్ని కూడా బీజేపీ బాగా అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. రాజవంశీలని, మా రాజవంశీ అయితే ఎస్సీ కాస్టే కాదు, వాళ్ళ లాంగ్వేజ్ కూడా వేరే ఉంటుంది రాజవంశీ అని. ఓకే. సో మత్వా, రాజవంశీ ఇలాంటి దళిత్ కమ్యూనిటీస్ను బాగా అట్రాక్ట్ చేసింది బీజేపీ. అంటే మమతా బెనర్జీ సోషల్ ఇంజనీరింగ్కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ప్రధానమైన బేస్ ఏంటంటే ఈ మీకు మమతా బెనర్జీకి ప్రధానమైన బేసు మీకు అప్పర్ కాస్ట్. అంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, వెస్ట్ బెంగాల్ ఇంత ప్రోగ్రెసివ్ సొసైటీ కానీ ఆడ బ్రాహ్మణ్ డామినేషన్, అప్పర్ కాస్ట్ డామినేషన్ చాలా ఎక్కువ. ఓకే. బెంగాల్ భద్రలోక్ అంటారు, అంటే అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, అప్పర్ కాస్ట్, మిడిల్ క్లాస్ డామినేషన్ చాలా ఎక్కువ. పొలిటికల్ స్పియర్లో కూడా మీకు వీలే డామినేషన్, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా మీకు అందరూ చటోపాధ్యాయులు, వాసుదేవ భట్టాచార్యులు, బాసులు ఇల్లే ఉంటారు చూడండి మీరు. సో అందువల్ల బీజేపీ తెలివిగా ఏం చేసిందంటే లెఫ్ట్ హయాంలో కూడా మీకు డౌన్ ట్రాడెన్ వర్గాల్ని అట్రాక్ట్ చేసింది లేదు. మీకు ఒక్క కాంతి బిశ్వాస్ అంటే ఫస్ట్ జ్యోతి బసు క్యాబినెట్లో, ఫస్ట్ కమ్యూనిస్ట్ క్యాబినెట్లో కూడా ఒక ఎస్సీ లేడు. ఓకే. సో మీకు క్లాస్ పాలిటిక్స్ అని చెప్పి కాస్ట్ క్వశ్చన్ కమ్యూనిస్టులు పూర్తిగా ఇగ్నోర్ చేశారు. అప్పుడు పెద్ద వివాదం అయితే ఆ కాంతి బిశ్వాస్ను మొదటిసారి తీసుకున్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా చాలా కాలం ఉంటాయి. అందువల్ల మీకు బెంగాల్కి వచ్చేవరకు ఏంటంటే బీజేపీ 2 పనులు చేసింది. అంటే మమతా బెనర్జీ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్కి వ్యతిరేకంగా హిందూ కన్సాలిడేషన్ చేసింది. హిందూ కన్సాలిడేషన్ చేయడంతో తృణమూల్ కాంగ్రెస్ వెనకాలన్న బ్రాహ్మణ్, ఎందుకంటే బెంగాల్లో బ్రాహ్మణ్ చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ, అంటే సామాజిక ఆర్థిక వ్యవస్థ పైన తిరుగులేని ఆధిపత్యం. ఆ అప్పర్ కాస్ట్లను కాస్త బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ అట్రాక్ట్ చేసింది. దానికి తోడు ముస్లిం అపీజ్మెంట్కి వ్యతిరేకంగా హిందూ కన్సాలిడేషన్ చేసింది. దాంతోపాటు పవర్ఫుల్ సోషల్ ఇంజనీరింగ్ చేసి మత్వా, రాజవంశీ లాంటి ఎస్సీ కమ్యూనిటీస్ని కూడా బీజేపీ దగ్గరికి తీసింది. సో దీంతో పాటు కాంగ్రెస్, సిపిఎం బాగా బలహీనపడడం, సో మమతా బెనర్జీ అరాచకత్వం, అసలు పంచాయతీ ఎలక్షన్ చూసిన నామినేషన్లు కూడా వేయలే. ఇప్పుడు ఈ మధ్య దేశం మొత్తం మీద పోలింగ్ సమయంలో ఒక మనిషి కాల్పుల్లో చనిపోయేది ఒక బెంగాల్లోనే. సో అందువల్ల ఇట్ ఈస్ ఎ ప్యూర్ ఓట్ ఎగనెస్ట్ మమతా బెనర్జీ. బీజేపీ కన్నా కూడా మమత పట్ల డిసప్రూవల్ తెలియజేస్తుంది. ఒక పాసిబుల్ దాన్ని మనము రేపు రిజల్ట్ వచ్చాక గమనించాల్సింది, సిపిఎం కాంగ్రెస్ పొత్తుతో పోటీ చేస్తుంది. వీళ్ళ ఓటింగ్ ఎంత పెరిగింది, అది ఎవరి విజయావకాశాలను దెబ్బతీసింది అన్నది మాత్రం సంథింగ్ టు అబ్జర్వ్. ఓకే, రైట్ సార్. కేరళ వెళ్దాం సార్. కేరళకి సంబంధించి 20 స్థానాలు సర్వే సంస్థలు చెప్తుంది. ఇండియా టుడే, సిఎన్ఎక్స్ బీజేపీకి 1 నుంచి 3 వచ్చే అవకాశం ఉందని, యూడిఎఫ్కి 13 నుంచి 15, ఎల్డిఎఫ్కి 3 నుంచి 5, ఏబీపీ సీ వాటర్ 1 నుంచి 3 బీజేపీకి, యూడిఎఫ్కి 17 నుంచి 19, ఎల్డిఎఫ్కి 1 సీటు కూడా రాదు అని. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా 2 నుంచి 3 బీజేపీకి, యూడిఎఫ్కి 13 నుంచి 14, ఎల్డిఎఫ్కి 1, టైమ్స్ నౌ ఈటీజీ
బీజేపీకి 1, యూడిఎఫ్కి 19, ఎల్డిఎఫ్కి 1 సీటు కూడా రాదు అని. అంటే 2019లో కూడా ఇదే పరిస్థితి మీకు. బీజేపీకి ఎప్పుడు కూడా కేరళలో ఓపెనింగ్ లేదు. మొదటిసారి ఈసారి కొన్ని ఒపీనియన్ పోల్స్ బీజేపీకి ఎంట్రీ దొరకవచ్చు కేరళలో అంటున్నారు. అవును. సో ఇది ఒక హిస్టారికలే, ఎందుకంటే బీజేపీ కేరళ చరిత్రలో ఇప్పటి వరకు బీజేపీకి ఎంపీ సీట్ లేదు. కేరళ వాస్తవంగా బీజేపీకి ఒక అవకాశం ఉన్న రాష్ట్రం, ఎందుకంటే హయ్యెస్ట్ మైనారిటీ పోలరైజేషన్ ఉన్న స్టేట్ అది. దాదాపు సగానికి దగ్గరగా మీకు ముస్లిం క్రిస్టియన్ పాపులేషన్ ఉంటారు. సో అంతే హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేది డివైడ్ అయి ఉంటుంది. సో మళ్ళీ క్రిస్టియన్ పార్టీలు క్రిస్టియన్ సంఘాల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. మల్లాపురం ఈ ప్రాంతంలో ముస్లింల డామినేషన్. ఇప్పుడు వయనాడ్ సీట్ ఉంది, టోటల్గా నీకు హయ్యెస్ట్ 60% ముస్లింలే. సో అలాంటి ముస్లిం కన్సాలిడేషన్ ఐయుఎంఎల్ రూపంలో ముస్లిం లీగ్ ముస్లింలకు పార్టీలు ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ రూపంలో క్రిస్టియన్లకు పార్టీలు ఉన్నాయి. అలాంటి స్టేట్లో హిందూ పాలిటిక్స్ నడపడం చాలా సులభం బీజేపీకి. నిజంగా ఏ స్టేట్ దేశంలో బీజేపీ హిందూ మెజారిటేరియన్ పాలిటిక్స్కు అత్యంత సారవంతమైన రాష్ట్రం కేరళ, ఏ రకంగా చూసినా. కానీ కేరళలో ఉన్నటువంటి లెఫ్ట్ మూమెంట్ వల్ల, ప్రోగ్రెసివ్ సోషల్ కాన్షియస్నెస్ వల్ల, హయ్యర్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ వల్ల బీజేపీ పాలిటిక్స్ నడవలే. ఇది నేను చెప్పడం కాదు, కేరళలో సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి రాజగోపాల్ బీజేపీకి ఎమ్మెల్యేగా ఉండే దగ్గరగా తిరువనంతపురంలో పోటీ చేసి ఎంపీగా ఓడిపోయాడు. ఆయన ఒక్కడే ఫస్ట్ టైం ఎంపీగా వస్తాడేమో అని అనిపించింది. ఆయన అడిగితే బీజేపీ ఎందుకు పెరగలేదంటే కేరళలో లిటరసీ ఎక్కువ అని చెప్పాడు ఆయనే. సో కేరళలో వాస్తవంగా లెఫ్ట్ అండ్ ప్రోగ్రెసివ్ సోషల్ కాన్షియస్నెస్ ఎక్కువ కనుక బీజేపీకి అవకాశం ఉండి కూడా పెనట్రేట్ కాలేదు. కానీ ఈసారి బీజేపీ పెనట్రేట్ కావచ్చని మీరు లాస్ట్ ఫ్యూ ఎలక్షన్ తీసుకోండి, ప్రతి ఎలక్షన్లో బీజేపీ ఓటింగ్ పెరుగుతోంది. సో ఇక్కడ బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ చాలా కీలకం, ఎందుకంటే మీకు బీజేపీ ఇక్కడ నాయర్స్ అనే కమ్యూనిటీ ఉంటుంది, చాలా హైలీ కన్జర్వేటివ్ ఛాందసవాద కమ్యూనిటీ. ఈ నాయర్ కమ్యూనిటీ మొదటి నుంచి బీజేపీకి అనుకూలం. దాంతోపాటు ఈసారి క్రిస్టియన్ అవుట్ రీచ్ అనేది కీలకం. మీకు హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోడీ పిలిపించాడు, మనం పాస్మండా ముస్లిమ్స్లోకి వెళ్ళాలి, అలాగే క్రిస్టియన్స్లోకి వెళ్ళాలి. గోవా క్రిస్టియన్స్ బలంగా ఉండే గోవాలో మనం అధికారంలోకి రాగలిగినప్పుడు కేరళలో ఎందుకు రాలేము అని ఆయన పిలుపు కూడా ఇచ్చాడు. నార్త్ ఈస్ట్లో మేఘాలయ, మణిపూర్ ఇలాంటి స్టేట్స్ ఇవన్నీ కూడా మీకు క్రిస్టియన్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్న స్టేట్స్. కొన్ని అయితే డామినెంట్గా క్రిస్టియన్సే ఉంటారు. అలాంటి స్టేట్లో కూడా మనం గెలవగలిగినప్పుడు ఎందుకు లేదని కేరళలో పెద్ద ఎత్తున క్రిస్టియన్ అవుట్ రీచ్ జేపీ నడ్డా, అమిత్ షాలు వెళ్ళి క్రిస్టియన్ చర్చ్తో పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. చర్చ్ అక్కడ విచిత్రం ఏంటంటే కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అందరూ కొట్లాడతారు. ఎందుకంటే ఒక జోక్ కూడా ఉంది, హిందూ క్రిస్టియన్ ముస్లిం మతవాదులంతా కూర్చొని మనం ముందు నాస్తికుని ఓడిద్దాం, తర్వాత మనం చూసుకుందాం, దేవుడు అల్లానా రాముడా జీసస్ తర్వాత చూసుకుందాం, మొదలు కాఫీర్ కోటాయింగ్ అని, లెట్ us డిఫీట్ అథిస్ట్ అని. సో అందువల్ల అక్కడ విచిత్రమైన పరిస్థితి. క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కూడా కమ్యూనిస్టులకి అనుకూలం కాదు. ఎందుకంటే అక్కడ క్రిస్టియన్ సమాజం, కేరళ సమాజంపై క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. అందువల్ల బీజేపీ చాలా భారీ ఎత్తున క్రిస్టియన్ సమాజంలోకి పెనట్రేట్ అయింది. ఎందుకంటే ఒక్క హిందూ ఓటర్లతోనే బీజేపీ అక్కడ అధికారంలోకి రాదు, ఎందుకంటే హిందూ ఓటర్లలో లెఫ్ట్ మూమెంట్ కూడా బలం. సో అందువల్ల బీజేపీ సోషల్ నాయర్సు క్రిస్టియన్ ఓటు ఎంతో కొంత ఆ హిందూ పోలరైజేషన్ మీకు, అందుకే శబరిమల జడ్జిమెంట్ను కూడా వాడుకున్నారు. సో ఇవన్నీ చేసి బీజేపీ అక్కడ యూడిఎఫ్ బలహీనతల్ని కూడా ఉపయోగించుకొని అక్కడ పెనట్రేట్ కాలే అవకాశం ఉంది అని. ముఖ్యంగా కేరళలో ఒక 2-3 సీట్లలో గట్టి పోటీస్తుంది. ఇప్పుడు తిరువనంతపురం శశి తరూర్ సీటు కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ నాయకుడు, ఆయన మీద కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్నాడు. బాగా డబ్బున్నవాడు, పెద్ద పెద్ద మీడియా సంస్థలకు కూడా అధిపతి. అలాగే త్రిశూర్ అనే సీటు చాలా ఆసక్తికరమైన పోటీ, ఆడ ప్రముఖ మలయాళీ నటుడు సురేష్ గోపి పోటీ చేస్తున్నాడు. సో ఇలా 2-3 సీట్లు ప్రధానంగా కేంద్రీకరించి, ముఖ్యంగా తిరువనంతపురం, త్రిశూర్ ఈ 2 సీట్లపైన బీజేపీ చాలా ఫోకస్ పెట్టింది. సో ఎంత ఫోకస్ పెట్టిందంటే సురేష్ గోపి
ఇంట్లో ఆయన కొడుక్కో బిడ్డకో పెళ్ళైతే నరేంద్ర మోడీ గెస్ట్గా హాజరయ్యాడు. సో అంత లెవెల్లో ఫోకస్ పెట్టారు. కాదు సార్, అసలు దీని నేమే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కదా. అదే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు, కానీ అక్కడ మొదటి నుంచి కూడా 50s కదా కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. ఓకే. సో అందువల్ల చర్చిలో అక్కడ పోర్టుకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఉద్యమం నడిచింది, దానికి కూడా చర్చ్ నాయకత్వం వహించింది. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల కేరళలో బీజేపీ పెనట్రేట్ కావాలని ఒక ప్రయత్నం చేస్తుంది. 2019లో కూడా సిపిఎంకి ఒక్క సీట్ వచ్చింది, అలప్పుజా అని. అక్కడ ఇప్పుడు కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్నాడు, కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు. అందువల్ల బీజేపీ ఓటింగ్ గణనీయంగా పెరుగుతుంది. బట్ ఐ స్టిల్ డౌట్ కేరళలో నిజంగానే 2-3 సీట్లు వస్తాయా అని. అయితే నేను చెప్పినట్లు తిరువనంతపురం, త్రిశూర్లో మాత్రం కేరళలో బీజేపీ కొంత గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. బట్ ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా సర్వే ఆశ్చర్యం వేస్తుంది. 29% ఎల్డీఎఫ్కు ఓటింగ్ అంటే 27% బీజేపీకి ఇచ్చారు ఓటింగ్. అందువల్ల నిజంగానే బీజేపీ ఎక్స్పాండ్ అయితే ఒక లాభం అక్కడ కమ్యూనిస్టులు కూడా ఉండొచ్చు, ఎందుకంటే యాంటీ లెఫ్ట్ ఓటు చీలి. ఇప్పటిదాకా కాంగ్రెస్ వెనకాల యాంటీ లెఫ్ట్ ఓటు ఉంది. యాంటీ లెఫ్ట్ ఓటు చీలి మీకు లెఫ్ట్కు బెనిఫిట్ అయినా ఆశ్చర్యం లేదు, కానీ ఆ వాతావరణం కనబడలేదు. డెఫినెట్గా నాకున్న సమాచారం ప్రకారం కూడా కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి అనలేము, ఎందుకంటే లెఫ్ట్ కూడా ఇండియా కూటమి. కాంగ్రెస్ నాయకత్వం యూడిఎఫ్కే పై చేయి ఉంటుంది. ఓన్లీ పాయింట్ టు వాచ్ ఇస్ బీజేపీ అసలు ఓటింగ్ పెంచుకొని నిజంగానే కేరళలో చరిత్రలో మొదటిసారి ఒక్క సీట్ అయినా గెలుచుకుంటుందా అన్నదే సంథింగ్ టు వాచ్. ఓకే సార్. సార్ బీహార్ విషయానికి వస్తే ఇక తమిళనాడు ఇవన్నీ కూడా చర్చిద్దాం. బీహార్లో 40 స్థానాలకు సంబంధించి బీహార్లో 40 సీట్స్లో 2 కూటముల మధ్య అంటే బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, జతిన్ రామ్ మాంఝీ నాయకత్వం హిందుస్థాన్ అవామీ మోర్చా, ఇవి ఎన్డీఏ. అటువైపు మహాగఠబంధన్లో ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్. అక్కడ లెఫ్ట్లో ముఖ్యంగా సిపిఐఎంఎల్ బలమైన పార్టీ. సో ఇక్కడ ఒక క్లియర్ పోలరైజేషన్ ఈ 2 కూటముల మధ్య ఉంది. వాస్తవంగా లాస్ట్ 2019లో కూడా నాకు గుర్తున్నంత సబ్జెక్ట్ కరెక్షన్ 40లో 39 ఎన్డీఏలో గెలుచుకుంది. ఓకే. సో అందువల్ల ఇప్పుడు కూడా ఏమైనా తగ్గితే బీహార్లో కూడా తగ్గుతుంది. సో మీకు ఎంతో కొంత తగ్గే స్టేట్లో మహారాష్ట్ర ఉంటుంది, బీహార్ ఉంటుంది, హర్యానా ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది. ఓకే. మీకు ఇక్కడ కూడా తగ్గడమే తప్ప పెరిగేది లేదు, ఎందుకంటే 39/40 గెలుచుకున్నారు కనుక. అందువల్ల అక్కడ జేడీయూ బాగా దెబ్బతింటుంది అనేది ఒక ప్రిజంప్షన్. ఇది ఇప్పుడు టెస్ట్ చేయాల్సింది. ఇప్పుడు ఈ సర్వేల ప్రకారం చూస్తే జేడీయూ దెబ్బ తినలేదు అని వస్తుంది. సో బీహార్లో ఇప్పుడు వివిధ ఒపీనియన్ ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ సర్వేలు జేడీయూ కూడా బాగానే సీట్లు తెచ్చుకుంది అని. అంటే మరి మోడీ ఫ్యాక్టర్ వల్ల దెబ్బతింటున్నా పడిపోతున్నా జేడీయూను కూడా కాపాడిందా అనేది చూడాలి. అందువల్ల మీకు జేడీయూ కనుక కాపాడబడితే డెఫినెట్గా బీజేపీ ఇప్పుడు సర్వేలో చెప్తున్న బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. బట్ ఏ పర్ఫార్మెన్స్ చూపినా కూడా అక్కడ మాత్రం ఎన్నో కొన్ని సీట్లు తగ్గడమే తప్ప బీజేపీకి పెరిగే అవకాశం అయితే బీహార్లో లేదు. ఓకే సార్. మధ్యప్రదేశ్ అయితే బీహార్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క ఫార్ములా ఎంవై ముస్లిం యాదవ్ కాంబినేషన్. ఈసారి ముస్లిం ఓటు ఇంకా భారీగా కన్సాలిడేట్ అవుతుంది ఇండియా కూటమికి. మోర్ దెన్ 80-90% అవుతుంది. అలాగే యాదవ్ ఓటు కూడా భారీగా కన్సాలిడేట్ అవుతుంది. ఎప్పుడు కూడా సమాజంలో ఏమవుతుంది వర్మ అంటే ఒక బలమైన కమ్యూనిటీస్ ఏకమైతే దానికి కౌంటర్ కన్సాలిడేషన్ జరుగుతుంది. అందువల్ల ఇక్కడ యాదవ్ కన్సాలిడేషన్ చాలా హయ్యెస్ట్ లెవెల్లో జరిగితే ఒక ప్రమాదం ఏంటి ఇండియా కూటమి కంటే మిగతా కాస్ట్లు ఏకమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుర్మి, కుష్వాహా ఇలా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే యాదవ్లో 14% ఉంటారు బీహార్ పాపులేషన్లో, 36-37% మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉంటారు. సో ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కర్పూరి ఠాకూర్ లాంటి వాళ్ళకు ఇటీవల బీజేపీ భారతరత్న కూడా ఇచ్చింది. సో కర్పూరి ఠాకూర్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చి దేశంలోనే ఒక ప్రఖ్యాత నాయకుడిగా ఎదిగాడు. సో అందువల్ల ఆ ఎంబీసీ కాన్షియస్నెస్ కూడా చాలా ఎక్కువ. అందువల్ల యాదవులకు వ్యతిరేకంగా, యాదవ్ స్ట్రాంగ్ కన్సాలిడేషన్కు వ్యతిరేకంగా కుర్మి, కుష్వాహా ఇలాంటి చిన్న చిన్న కమ్యూనిటీస్ అన్నీ ఏకమయ్యాయి అనుకోండి, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అన్నీ ఏకమైతే మాత్రం ఎన్డీఏ బెటర్ పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే సార్. మధ్యప్రదేశ్ 29. మధ్యప్రదేశ్లో మీకు ఈసారి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కలిపి మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే ఒకప్పుడు ఒకటే స్టేట్ కనుక. సో ఈ 2 స్టేట్లో కలిపితే 40 సీట్లు, 29 మధ్యప్రదేశ్, 11 ఛత్తీస్గఢ్. సో మధ్యప్రదేశ్లో ఆల్రెడీ బీజేపీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని పార్టీగా గెలిచింది.
సో మీకు రాజస్థాన్ పక్కనే ఉన్న రాజస్థాన్లో బీజేపీ కొంత దెబ్బతినబోతుంది. కానీ ఈవెన్ ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా రాజస్థాన్ కొంత దెబ్బతినే అవకాశం కనబడుతుంది. కానీ మధ్యప్రదేశ్కి వచ్చే వరకు రాజస్థాన్ లాగా లోకల్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. కాంగ్రెస్ పార్టీ కమల్నాథ్ నాయకత్వం ఒక అవుట్డేటెడ్ లీడర్షిప్. ఇప్పుడు ఆయనే బీజేపీలో చేరుతానని చాలా హల్చల్ నడిచింది. ఆయన కొడుకు నకుల్ నాథ్ బీజేపీలో చేరుతానని చింద్వాడా నుంచి పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనే ఓడిపోవచ్చు అని తాజాగా వస్తున్న సమాచారం. కమల్నాథ్ కొడుకు కూడా ఓడిపోవచ్చు అని. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏకైక పెద్ద దిక్కు కమల్నాథ్. ఆ కమల్నాథే బీజేపీలో చేరుతానన్న తర్వాత ఎవడు మిగులుతాడు? సో దిగ్విజయ్ సింగ్ మరొక ఓల్డ్ డెడ్ స్టాక్. సో ఈ డెడ్ స్టాక్ అంతా అక్కడ ఎక్కున్నారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో కొత్తదనం లేదు, కొత్త రక్తం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ ఎత్తున నాయకులు అసెంబ్లీ ఎన్నికల తర్వాత లాస్ట్ 6 monthsలో బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలకు ముందు తర్వాత భారీగా వలసలు కూడా వచ్చాయి. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ బీజేపీ పాలిటిక్స్ కౌంటర్ చేయలేకపోయింది. మీరు చూస్తుండండి వర్మ, ఎక్కడెక్కడైతే బీజేపీకి పొలిటికల్గా ఐడియాలజికల్గా ఫైట్ చేయలేదో కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడల్లా బీజేపీ బాగా సీట్లు తెచ్చుకుంటుంది. అందుకో తెలంగాణ కూడా ఒక ఉదాహరణ కావచ్చు. తెలంగాణలో కూడా మీరు గమనించండి, రేవంత్ రెడ్డి ఎలక్షన్ సమయంలో కొంత బీజేపీని విమర్శించాడు. మీరు గూగుల్లో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న 11-12 మంది మంత్రుల పేర్లతోని వాళ్ళు ఏమైనా బీజేపీని ఎంత విమర్శించారో ఒక్కసారి గూగుల్లో స్టడీ చేయండి, ఎనలిటిక్స్ తీయండి. అసలు ఎక్కడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ క్యాబినెట్లో ఉన్న మంత్రులు బీజేపీని అటాక్ చేసిన ఉదాహరణ లేదు. మరి ఎలా బీజేపీ పెరగకుంటుందండి? మీకు కాంగ్రెస్ పార్టీ పొద్దున్న లేస్తే కేసీఆర్ను తిట్టుకుంటే కూర్చున్నారు. మరి భయమా భక్త్యా వ్యూహం లేదో తెలియదు. కానీ కాంగ్రెస్ బీజేపీకి ఎందుకు ఓటేయలేదో ప్రజలకు చెప్పలే. సో చెప్పకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే బీజేపీ పెరుగుతుంది. ఇక మధ్యప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. హిందుత్వకు పోటీగా కమల్నాథ్ సాఫ్ట్ హిందుత్వ, ప్రియాంక గాంధీ అక్కడ మేము హనుమంతుడి భక్తులమని. సో అసలు ఈ హిందుత్వకు సాఫ్ట్ హిందుత్వ ఎప్పుడు పరిష్కారం అవుతుంది? ఎందుకంటే నీకు పేల్ షాడోలా కనబడుతుంది కదా. నువ్వు సాఫ్ట్ హిందుత్వాన్ని ఎందుకు అభినందిస్తావు? ఆల్రెడీ హిందుత్వాన్ని ఉండగా. సో బెటర్ హిందుత్వం ఉండగా సాఫ్ట్ హిందుత్వాన్ని ఎవడు కోరుకుంటాడు? సో అందువల్ల ఒక ఐడియాలజికల్ ఫైట్ కాంగ్రెస్కు బీజేపీకి ఇవ్వలేకపోవడం ఒకటి, స్థానికంగా కొత్తదనం లేని నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడము, ఇవన్నీ పోతే మధ్యప్రదేశ్ మరో గుజరాత్ కాబోతుంది బీజేపీకి. గుజరాత్లో లాస్ట్ 25 ఏళ్ళుగా బీజేపీ అధికారం ఉంది. ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా ఆ మధ్య కమల్నాథ్ ఒక 1-2 years మినహాయిస్తే 25 years బీజేపీ అధికారంలో ఉంది. ఒక్క కాంగ్రెస్ పార్టీలో జ్యోతిరాదిత్య సింధియా బలమైన నాయకుడు ఉండే. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రి చేయక కమల్నాథ్ చేస్తే ఆయన వెళ్ళి బీజేపీలో చేరిపోయాడు. ఆయనకు గ్వాలియర్ మాజీ రాజకుమారుడు. గ్వాలియర్ ప్రాంతంలో సింధియాలకు చాలా బలం ఉంది. సో అందువల్ల ఏ ఫ్యాక్టర్స్ చూసినా కాంగ్రెస్ పార్టీ చాలా నిర్వీర్యంగా ఉండడమే మధ్యప్రదేశ్లో బీజేపీ ఒక ఊపు వచ్చే అవకాశం కనబడుతుంది. ఓకే సార్, రాజస్థాన్ విషయానికి వస్తుంది. మీకు ఇక్కడ ఇంకో పాయింట్, రాజస్థాన్ కన్నా ముందు ఛత్తీస్గఢ్ చెప్పాలి. ఛత్తీస్గఢ్లో 11 seats. వాస్తవంగా ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ ప్రభుత్వం బాగా పర్ఫామ్ చేసే పేరు కూడా వచ్చింది. అయినా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. సో అక్కడ ట్రైబల్ ఓటు మీకు ఆదివాసీ ఓటర్లు చాలా ఎక్కువ ఛత్తీస్గఢ్. సో అక్కడ ఆదివాసీ ఓటర్లు కూడా బీజేపీ బాగా ఎంటర్ కాగలేదు. అంటే ఆదివాసీ కన్వర్షన్స్కు వ్యతిరేకంగా చాలా ఏళ్ళుగా 30-40 ఏళ్ళుగా ఆర్ఎస్ఎస్ గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో బాగా వర్క్ చేస్తుంది. అది నార్త్ ఈస్ట్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఆంధ్ర తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు. సో అందువల్ల ఆ ప్రభావం ఇప్పుడు మీకు క్లియర్గా బీజేపీకి కనబడుతుంది. తర్వాత బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అక్కడ ఆదివాసీ హక్కుల కొరకు ప్రధానంగా అక్కడ డిమాండ్ అయిన జల్ జంగల్ జమీన్ అంటారు, నీరు భూమి అడవి. ఇది అక్కడ ఆదివాసీలకు ప్రధానమైన డిమాండ్. ఈ జల్ జంగల్ జమీన్ ఉపయోగించుకొని మీకు నక్సలైట్ ఉద్యమాలు, మావోయిస్ట్ ఉద్యమాలు ఇప్పటికీ కూడా బలం ఉండటానికి కారణం అది. సో దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. అందువల్ల బీజేపీ కాదు, బీజేపీ ఏంటంటే ట్రైబల్ ఐడెంటిటీని బాగా ముందు ఇచ్చింది. బిర్సా ముండా జన్మదినం 19th century గిరిజన ఫ్రీడమ్ ఫైటరు. సో బిర్సా ముండా జయంతిని ఆదివాసీ ఆత్మగౌరవ దినంగా పాటించడం, ద్రౌపది ముర్మును మేము ప్రెసిడెంట్ చేస్తామన్న దాన్ని మొదలుపెట్టుకొని అనేక అంశాలు అక్కడ బాగా మొదటిసారి ఆదివాసీ ముఖ్యమంత్రిని చేశారు బీజేపీ. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆదివాసీ. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా కనుక పనిచేస్తే ఛత్తీస్గఢ్లో ఈ రిజల్ట్ వస్తుంది.
ఓకే సార్, రాజస్థాన్ చూసే ముందు ఛత్తీస్గఢ్లో లాస్ట్ టైం 11లో నాకు గుర్తు 10 గెలిచారు. ఓకే, ఇప్పుడు కూడా అన్ని సర్వేలు కూడా 10 to 11 ఇస్తున్నాయి. అవును సార్. సార్ జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ మీకు రాజస్థాన్ చెప్పే ముందు జార్ఖండ్ 14 సీట్లు. జార్ఖండ్లో కాస్త ఇంప్రూవ్ అవుతుంది మీకు ఇండియా కూటమి. వివిధ సర్వేలు కూడా ఇండియా కూడా ఇంప్రూవ్ అవుతుంది చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ హేమంత్ సోరెన్ అరెస్ట్ వల్ల ట్రైబల్ ఓటు కాస్త ఇండియా కూటమికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అందువల్ల జార్ఖండ్ కూడా లాస్ట్ ఎన్నికల్లో బీజేపీ దాదాపు స్వీప్ చేసింది. సో ఇవన్నీ స్వీప్ చేసిన స్టేట్స్. అందువల్ల అక్కడ కాస్త ఇండియా కూటమి ఇంప్రూవ్ అవుతుంది. అయినా కూడా అక్కడ ఉన్నాయి 14 సీట్లు కనుక 2 సీట్లు 3 సీట్లు ఏమైనా ఇంప్రూవ్ అయితే ఇంప్రూవ్ కావాలి. అక్కడ కాంగ్రెస్ జార్ఖండ్ ముక్తి మోర్చా కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. మీకు చాలా ఇంట్రెస్టింగ్ సీటు రాజస్థాన్ అవుతుంది. రాజస్థాన్లో 25 సీట్లు. ఓకే, ఈ లాస్ట్ ఎలక్షన్లో 25కి 25 బీజేపీ గెలిచింది. లాస్ట్ 2 ఎలక్షన్ 2014 అండ్ 2019. ఈసారి ఖచ్చితంగా ఒక 8-10 సీట్లలో గట్టి పోటీ కాంగ్రెస్ నుంచి రాజస్థాన్ ఎదుర్కొంటుంది. కారణం ఏంటంటే ఏ స్టేట్లో చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఫైట్ మొత్తం లోకల్గా మార్చేసింది. ఎందుకంటే అక్కడ బీజేపీ వసుంధరా సింధియాను పక్కకు పెట్టడం, బీజేపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు పరాకాష్ఠ చేరాయి. కాంగ్రెస్ పార్టీ ఏమో యునైట్ చేసి అయ్యాయి. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గాలు గతంలో ఉన్న అనైక్యతను పక్కన పెట్టి ఎవరి సీట్లు వాళ్ళు మంచిగా పంచుకొని కలిసి పనిచేశారు. దాంతోపాటు మీకు రాజ్పూట్ సమాజ్, ఇంటర్నేషనల్ రాజ్పూట్ సమాజ్ కూడా బీజేపీని ఓడించని పిలిపించింది. ఎందుకంటే రాజ్పూట్ల పట్ల కేంద్ర మంత్రి అభ్యంతరంగా మాట్లాడేది మొదలైంది. అక్కడ బార్మీర్ సీట్లో రవీందర్ భాటి అని ఆయన 26 ఏళ్ళ ఏబీవీపీ కుర్రోడు బయటకు వచ్చి బీజేపీ పైన ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు. సో ఆ పరిసర ప్రాంతాల్లో బార్మీర్ ప్రభావం, జోధ్పూర్, జైసల్మీర్ ఈ ప్రాంతంలో ఉండొచ్చని. మరీ ముఖ్యంగా బీజేపీకేమో మిత్రులు లేరు. ఉన్న పాత మిత్రుడైన హనుమాన్ బెనవెల్ అతను కూడా జాట్ బేస్ పార్టీ. సో ఆ పార్టీని కూడా దూరం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అలియన్స్ పాలిటిక్స్ బాగా చేసింది. కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ, అలాగే సిపిఎం అక్కడ పొత్తు పెట్టుకోవాలి. అలాగే ఆ పొత్తు వల్ల భారత్ ఆదివాసీ పార్టీ. సో ఈ పార్టీలన్నింటినీ పొత్తు పెట్టుకుని ఇప్పుడు ఉదాహరణకు సికార్లో సిపిఎం పోటీ చేస్తుంది. మీకు విచిత్రం ఏంటంటే ఈ తెలంగాణ పోరాటం ఆంధ్ర తెలంగాణలో ఒకప్పుడు మొదటిసారి అధికారంలోకి వస్తారనుకున్నారు. తొలి ఆంధ్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కమ్యూనిస్ట్ పార్టీ, తొలి తెలంగాణ హైదరాబాద్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కమ్యూనిస్ట్ పార్టీ. ఇక్కడ ఒక్క సీటు కాదు అసలు డిపాజిట్ గల్లంతయ్యే పరిస్థితి. కానీ రాజస్థాన్లో ఇప్పుడు సిపిఎం గెలవగలిగే సీటు సికార్. అక్కడ ఎమ్మెల్యే సీట్లు కూడా ఉన్నాయి వాళ్ళకు. అక్కడ బాగా పెద్ద రైతాంగ ఉద్యమాలు నడిచాయి. అందువల్ల మీకు రాజస్థాన్లో ఈస్ట్ రాజస్థాన్, జైసల్మీర్, బికనీర్, బాల్మీర్, మీకు సికార్ ఈ ప్రాంతంలో బీజేపీ కొంత దెబ్బ తగలచ్చు లోకల్ ఫ్యాక్టర్స్ వల్ల అని. అలాగే అభ్యర్థుల ఎంపికలో కూడా బీజేపీ బాగా తప్పులు చేయడము, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల రాజస్థాన్ ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా చెప్తున్నది గ్యారంటీగా 5-6 సీట్లను తగ్గుతాయని. సో ఇంకా ఎక్కువ తగ్గినా ఆశ్చర్యం లేదు రాజస్థాన్ అంటారు. అలాగే రాజస్థాన్లో ఈ అగ్నివీర్ పథకం కూడా ఒక ప్రధాన అంశంగా ఉంది. అగ్నివీర్ కావచ్చు, జాట్లలో వ్యతిరేకత, రాజ్పూట్లలో వ్యతిరేకత, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా బీజేపీని కాస్త దెబ్బతీసే అవకాశం ఉన్న రాష్ట్రం రాజస్థాన్. ఓకే సార్, గుజరాత్ విషయానికి వస్తే 26 సీట్లు. గుజరాత్లో మాట్లాడుకునే ఉంది. అది మోడీ సొంత రాష్ట్రం. 26 సీట్లు గతంలో గెలుచుకున్నారు, ఇప్పుడు గెలుచుకుంటారు. కంచుకోట ఏమైనా ఒక్క సీటు 2 సీట్లలో ఏమైనా పోటీ ఉండొచ్చు. ఇప్పుడు గుజరాత్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక గట్టి పోటీ ఇస్తోంది. తర్వాత పఠాన్ అనే ఒక సీట్ ఉంది, అక్కడ మీకు కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది. ఎందుకంటే ఈ పఠాన్లో 4 లోక్సభ సెగ్మెంట్లో 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఉన్నాయి. సో ఇలా 1-2 సీట్లు మినహా ఒక 4 సీట్లలో కాంగ్రెస్ ఆడ పొత్తు పెట్టుకొని పోటీ చేస్తుంది. 26 సీట్లలో 24 సీట్లు కాంగ్రెస్ పోటీ చేస్తుంటుంది, 2 సీట్లు పోటీ చేస్తుంటుంది. సో అందువల్ల ఒక 3-4 సీట్లు మినహా ఆడ పోటీనే ఇవ్వడం లేదు కాంగ్రెస్. కాంగ్రెస్ ఏంటంటే ఈ మధ్య కొద్దిగా ఆశ పెట్టుకున్నది రాజ్పూట్ ఇష్యూ. రాజ్పూట్లు గుజరాత్లో 7% ఉంటారు. రాజ్పూట్లకు పాటీదారులకు పడదు. సో ఈ పురుషోత్తం రూపాల అనే బీజేపీ మంత్రి వాల్మీకులు పొగడటానికి రాజ్పూట్ల పైన నెగిటివ్ కామెంట్ చేశాడు. వాల్మీకులు బ్రిటిష్ వాళ్ళతో రాజీ లేకుండా పోరాడారు, కానీ రాజ్పూట్లో మాత్రం బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయి బిడ్డలు ఇచ్చిన పెళ్ళికి అన్నాడు. దానితో రాజ్పూట్ ఆ సమాజం మొత్తం రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు కూడా మీకు వాళ్ళ సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ బాయ్కాట్ బీజేపీ అని. యూపీలో ఒక్క
యోగి ఆదిత్యనాథ్ మినహా, యోగి ఆదిత్యనాథ్ కూడా ఠాకూర్ రాజ్పూట్ కనుక ఆయన మినహా మిగతా వాళ్ళందరినీ బాయ్కాట్ చేయమని పిలిపించారు. సో అందువల్ల అక్కడ అదొక కొంత ఆశ ఉండే. ఎందుకంటే రాజ్పూట్ కమ్యూనిటీ మొదటి నుంచి బీజేపీ అనుకూల కమ్యూనిటీ. బీజేపీ అనుకూల కమ్యూనిటీ కనుక ఆ పురుషోత్తం రూపాల పైన చర్య తీసుకుందామంటే ఆయన మరో బలమైన పాటీదార్ కమ్యూనిటీ. అందువల్ల పాటీదార్ ఓట్లు పోతాయని ఆయన పేరు చర్య తీసుకోలేదు. ఆ రాజ్పూట్ యాంగర్ మినహా బీజేపీని దెబ్బతీసి ఇంకే అంశం అక్కర్లేదు. సో అది ఒక పెద్ద అంశంగా ఉండకపోతుంది. ఎందుకంటే 7% ఓట్లు ఆ రాజ్పూట్లో అత్యధికులు బీజేపీ ఓటర్లే. కాస్త దెబ్బతీయచ్చు. కానీ అక్కడ సమస్య ఏంటంటే మళ్ళీ ఇదే బేస్ లైన్ ఎఫెక్ట్. గుజరాత్లో భారీ మెజార్టీలతో బీజేపీ గెలుచుకోనుంది. అందువల్ల ఆడ ఏ రకంగా చూసినా గుజరాత్ మరోసారి క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఎక్కువ. ఓకే సార్, అస్సాం 14. అస్సాంలో 14 సీట్లు బీజేపీ కొంత ఇంప్రూవ్ కావచ్చు. ఎందుకంటే ఆడ అధికారంలో ఉంది. అస్సాంలో మీకు హేమంత్ బిశ్వా శర్మ, సర్వానంద్ సోనోవాల్ అంటే బలమైన నాయకులు ఉన్నారు. సో ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో అస్సాంలో బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా అంత స్ట్రాంగ్ లేదు. ఎందుకంటే 15 ఏళ్ళు పాలించారు అక్కడ గొగోయ్ నాయకత్వంలో. సో తర్వాత వీక్ అయ్యారు. మోస్ట్ ప్రాబబ్లీ అస్సాంలో బీజేపీకి బలమైన ఉంటుంది. అక్కడ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే బద్రుద్దీన్ కమల్ నాయకత్వంలో ముస్లిం కన్సాలిడేషన్ ఉంది. ముస్లిం కన్సాలిడేషన్ ఉన్న చోట హిందూ కన్సాలిడేషన్ ఈజీ అవుతుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి కనుక అస్సాంలో బహుశా బీజేపీది ఆధిపత్యం క్లియర్గా ఉంటుంది. ఓకే సార్, ఉత్తరాఖండ్ విషయానికి వస్తే 5. ఉత్తరాఖండ్ యూపీకి పెద్ద ఉత్తరాఖండ్కి వచ్చేసరికి అది బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోటీ కనుక బీజేపీ క్లియర్ ఆధిపత్యం ఉండేటువంటి రాష్ట్రం. సార్, జమ్మూ అండ్ కాశ్మీర్. మీకు జమ్మూ కాశ్మీర్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈసారి కాశ్మీర్లో ఓటింగ్ బాగా జరిగింది. మీకు కాశ్మీర్లోని శ్రీనగర్, అనంతనగర్, రాజౌరి ఇలాంటి సీట్లలో బారాముల్లా మీకు ముంబై కన్నా ఎక్కువ ఓటింగ్ జరిగింది. సో అక్కడ కాశ్మీర్లో 3 సీట్లు ఉన్నాయి. ఇటీవల డీలిమిటేషన్ చేసి జాగ్రత్తగా బీజేపీ గెలవటానికి అనుకూలంగా ఆడ మార్చుకున్నారు. కాశ్మీర్లో 3 సీట్లలో బీజేపీ పోటీ చేయలేదు. కానీ బీజేపీ ప్రాక్సీస్ నిలబెట్టింది అక్కడ. అంటే నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీలకు వ్యతిరేకంగా మీకు సజాద్ లోన్ అని, అల్తాఫ్ బుఖారీ అని ఇలాంటి వాళ్ళని పట్టుకొచ్చి జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ అని ఇలాంటి పార్టీ, అప్నీ పార్టీ అని ఇలాంటి పార్టీలను పట్టుకొచ్చారు. అందువల్ల వాళ్ళు గెలిస్తే బీజేపీ ఖాతాలోకి వస్తుంది. బీజేపీ ప్రాక్సీస్. ఇక జమ్మూలో క్లియర్గా బీజేపీ డామినేషన్ ఉంటుంది, ఉదంపూర్ ఇలాంటి ప్లేసుల్లో. సో అందువల్ల అక్కడ జమ్మూలో ఎలాగూ బీజేపీ డామినేషన్ ఉంటుంది. శ్రీనగర్ లోయల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీల డామినేషన్ను తగ్గించడానికి తెలివిగా అక్కడ ముస్లిం పార్టీలను బీజేపీ ప్రోత్సహించింది. అంటే నేరుగా బీజేపీ వెళ్తే ఆడ ఓట్లు పడవు కనుక. సో అందువల్ల శ్రీనగర్లో ఏమైనా బీజేపీ ప్రాక్సీస్ 1-2 ఒక సీట్ అయినా గెలుస్తారా అనుమానాస్పదమే. అందువల్ల ఇక జమ్మూ రీజన్లో ఎలాగో బీజేపీకి ఆధిపత్యం. ఓకే సార్, చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం ఇవన్నీ ఓ పక్కన పెడితే మణిపూర్ 2 స్థానాలు అయినప్పటికీ కూడా మీకు మణిపూర్ ఏంటంటే మెయితీలకు, కుకీలకు, నాగాలు 3 ట్రైబ్స్ ఉంటాయి ఆడ బలంగా. సో మెయితీలకు, కుకీలకు మధ్య ఘర్షణ జరిగింది. కుకీస్ ఏమో కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు, క్రిస్టియన్స్. మెయితీలోమో హిందూస్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్రాహ్మణ్స్, బట్ మెయిన్లీ హిందూస్, అందరు బ్రాహ్మణులు కాదు. సో అందువల్ల ఆడ ఉన్న మణిపూర్ ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ మెయితీ. సో ఆయన బహిరంగంగా మెయితీలకు అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల మెయితీ డామినేటెడ్ ఏరియాలో అక్కడ బీజేపీ గెలుస్తుంది అని ఒక అంచనా ఉంది. కానీ ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్లో మణిపూర్లో కూడా కాంగ్రెస్ ఒక సీట్ తెచ్చుకోవచ్చు అని. ఎందుకంటే అక్కడ మణిపూర్లో ఒక జేఎన్యూ మేతీల కొరకు పనిచేసిన ఒక జేఎన్యూ ప్రొఫెసర్ను కాంగ్రెస్ పెట్టింది. బీజేపీ కూడా అనుకుంటే ఐ థింక్ ఒక మాజీ ఐపీఎస్ అధికారిని పెట్టింది. చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే ఉంటుంది మణిపూర్లో. బట్ మణిపూర్లో కూడా కాంగ్రెస్ ఒక సీటు గెలవచ్చు అని అంటున్నారు. అలాగే గోవాలో కూడా 2 సీట్లు, మరో ఇంట్రెస్టింగ్ స్టేట్. గోవాలో కూడా సౌత్ గోవాలో కాంగ్రెస్ గెలవచ్చు అని. సౌత్ గోవాలో క్రిస్టియన్ డామినేషన్, 30% క్రిస్టియన్ ఓటు ఉంటుంది. సో అక్కడ సౌత్ గోవాలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఇవి చిన్న చిన్న స్టేట్ కనుక 1 or 2, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో 2 సీట్లు, సిక్కింలో పెద్ద ప్రభావం ఉండదు. అయితే మీకు కీలకమైన స్టేట్ హర్యానా ఉంది. 10 సీట్స్ ఉన్న స్టేట్ హర్యానా. హర్యానాలో కూడా బీజేపీ కొంత దెబ్బతినచ్చు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో హర్యానాలో 10కి 10 బీజేపీ గెలుచుకుంది. సో ఈసారి వస్తున్న రిపోర్ట్లు అయితే ఒక వివిధ సర్వే సంస్థలు మీద ఉందా హర్యానా డేటా. సో హర్యానాలో కూడా ఒక 2-3 సీట్లన్నా బీజేపీ కోల్పోవచ్చు అని.
ఎందుకంటే ఫస్ట్ టైం హర్యానాలో ఒక సిట్టింగ్ బీజేపీ ఎంపీ వెళ్ళి కాంగ్రెస్లో చేరాడు. ఓకే. హర్యానాలో ఏమైందంటే బీజేపీ జననాయక జనతా పార్టీ విడిపోయింది. జాట్కు వ్యతిరేకంగా ఓబీసీ ఓట్ కన్సాలిడేషన్ బీజేపీ చేసి అక్కడ అధికారంలోకి వచ్చి బలం నింపుకుంది. సో ఈసారి ఆ ఓబీసీ ఓట్ కన్సాలిడేషన్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇందుకు భిన్నంగా జాట్ ఓటరు భూపేందర్ సింగ్ హూడా నాయకత్వంలో కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ అవుతుంటున్నారు. ఎందుకంటే ఈ జాట్ ఫార్మర్స్ ఈ రైతు ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. అగ్నివీర్లో కూడా జాట్లే ఎక్కువ. ఈవెన్ రెస్లర్లు ప్రొటెస్టులు జరిగాయి. రెస్లర్లో కూడా జాట్ అమ్మాయిలే వాళ్ళు. సో అందువల్ల జాట్లలో బాగా వ్యతిరేకత ఉంది కనుకనే జననాయక జనతా పార్టీ బీజేపీ మద్దతు కూడా ఉపసంహరించుకుంది. అందువల్ల జాట్ ఓటు కాంగ్రెస్ కన్సాలిడేట్ అయితే మాత్రం కాంగ్రెస్ ఒక్కడ 2-3 సీట్లను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం మనోహర్ ఖట్టర్ ప్రభుత్వం ఇప్పుడు నాయబ్ వ్యతిరేకత ఉండడం వల్ల సీఎంను మార్చారు. మార్చితే మోడీ ఫ్యాక్టర్ ప్రభావం ఉంటే ఒకవేళ స్థానిక పరిస్థితుల వల్ల హర్యానాలో ఏమైనా కాంగ్రెస్కి ఒక 2-3 సీట్లు వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రం హర్యానా. సార్, ఇక సౌత్లో ఏదైతే ఎన్డీఏ పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా తమ సక్సెస్ రేట్ పెంచుకోవాలని చూస్తున్నదో అవి ముఖ్యంగా వద్దాం సార్. తమిళనాడు అవనివ్వండి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. తమిళనాడు విషయానికి వస్తే సర్వే సంస్థలు చెప్పేది ఇండియా టీవీ ఎన్డీఏ కూటమికి 5 నుంచి 7 సీట్లు వస్తాయని, ఇండియా కూటమికి 22 నుంచి 26, అన్నా డిఎంకేకి 1, ఇతరులకి 8 నుంచి 10. ఇక దైనిక్ భాస్కర్ ఎన్డీఏ కూటమికి 1 అని, ఇండియా కూటమికి 37 అని, అన్నా డిఎంకేకి 1 అని, ఇతరులకి 0 అని. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా 2 నుంచి 4 ఎన్డీఏ కూటమి, 33 నుంచి 37 ఇండియా కూటమి, 0 నుంచి 2 అన్నా డిఎంకే, ఇతరులకి 0. సీ వాటర్ 0 నుంచి 1 ఎన్డీఏ కూటమికని, 37 నుంచి 39 ఇండియా కూటమికని, అన్నా డిఎంకేకి 0 అని, ఇతరులకు కూడా 0. న్యూస్ 18 1 నుంచి 3 ఎన్డీఏ కూటమి, 36 నుంచి 39 ఇండియా కూటమి, అన్నా డిఎంకే 0, ఇతరులకి 0 to 2. అంటే తమిళనాడులో 39 సీట్స్ ఆడ జాతీయ పార్టీల ప్రభావం పోయి కొన్ని దశాబ్దాలే. కాంగ్రెస్ పార్టీ డిఎంకే వెనకాల స్వారీ, ఏడీఎంకే వెనకాల బీజేపీ స్వారీ. సో 2019 ఎన్నికల్లో కూడా 39లో 38 ఇండియా కూటమి గెలుచుకుంది. డిఎంకే నాయకత్వం కూటమి, డిఎంకే, కాంగ్రెస్, లెఫ్ట్, ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి. సో బీజేపీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్న స్టేట్ తమిళనాడు. ఎందుకంటే ఏడీఎంకేతో తెగతెంపులు చేసుకుని విడిగా పోటీ చేస్తుంది ఒక దీర్ఘకాల వ్యూహంలో భాగంగా. మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా జనసేనతో కలిసి ఒక లాంగ్ టర్మ్ వ్యూహంతో వెళ్ళాలని బీజేపీ భావించింది. కానీ పవన్ కళ్యాణ్ వినకపోవడం వల్ల బీజేపీ మళ్ళీ టీడీపీతో కలిసింది. సో అలా తమిళనాడులో ఏడీఎంకేతో విడగొట్టుకొని, ఎందుకంటే ఆంధ్రలో తెలుగుదేశం ఉన్నంత బలంగా ఏడీఎంకే లేదు, అందువల్ల వాళ్ళు ఈజీగా అక్కడ విడగొట్టుకోగలిగారు. విడగొట్టుకోవడం పెద్ద ప్రయత్నం మోడీ చేశాడు, బీజేపీ చేసింది. ఎందుకంటే బీజేపీకి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే తమిళనాడు కంప్లీట్లీ బీజేపీ పాలిటిక్స్కు ఒక టెస్ట్. బీజేపీ హిందుత్వ పాలిటిక్స్కు భిన్నంగా ఆడ ద్రవిడియన్ హితోస్, వాళ్ళు ఆడ దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉంటారు. అందుకే మీకు డిఎంకే నాయకుడు సనాతన ధర్మంపై నాకు కామెంట్ చేశాడు. బీజేపీ అప్పర్ కాస్ట్ డామినేషన్ ఉందన్న విమర్శ ఉంది. అక్కడ కంప్లీట్గా యాంటీ బ్రాహ్మణ్ పాలిటిక్స్. అక్కడ మీకు తమిళనాడు మొత్తం ద్రవిడియన్ మూవ్మెంట్కు బేస్ అంతా యాంటీ బ్రాహ్మణిజం. బ్రాహ్మణ్ అంటే బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు. చాలామంది బ్రాహ్మణులే బ్రాహ్మణిజం పైన పోరాడారు. సో అగ్రకుల బ్రాహ్మణ ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ద్రవిడియన్ మూవ్మెంట్ జరిగిన ప్లేస్. బీజేపీ హిందీ డామినేషన్ కోరుకుంటుంది. తమిళ్లో ఎట్టి పరిస్థితుల్లో హిందీని యాక్సెప్ట్ చేయదు. ఇక మనమన్నా ఇక్కడ తెలుగు వాళ్ళమన్నా 3 త్రిభాషా సూత్రంలో భాగంగా మనం హిందీ చదువుకున్నాం, మనందరం హిందీ చదువుకున్నాం, హిందీ రాయగలం, హిందీ మాట్లాడగలం ఎంతో కొంత. తమిళనాడు వాళ్ళు దగ్గరకు రానియరు హిందీని. సో అందువల్ల తమిళ్ ఐడెంటిటీకి వ్యతిరేకంగా ఉన్న ఒక సోషో పొలిటికల్ ఈడియం బీజేపీ. దాన్ని అధిగమించటానికి, అంటే బీజేపీ ఉత్తర భారతీయ పార్టీ కాదు అనటానికి తమిళనాడును ప్రధానంగా ఎంచుకొని బీజేపీ చాలా కాలంగా పనిచేస్తుంది. ఏడీఎంకేలో జయలలిత మరణానంతరం వచ్చిన పరిణామాల్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూసింది, కానీ సాధ్యం కాలేదు. ఈసారి బీజేపీ తన ఓటు శాతాన్ని పెంచుకొని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్ని టార్గెట్ చేయాలని పెట్టుకున్నారు. యంగ్ ఐపీఎస్ ఆఫీసర్, మాజీ ఐపీఎస్ అన్నామలై గారు దొరికారు. సో అక్కడ కోయంబత్తూర్ ప్రాంతంలో హిందూ ముస్లిం డివైడ్ కూడా ఉంది.
సో దాన్ని బీజేపీ ఉపయోగించుకోవాలని చూసింది. అందుకే వెట్రివేలు యాత్ర అని చెప్పి ఒక యాత్ర రామ్ మందిర్ యాత్ర లాగా యాత్ర అన్నామలై జరిపారు. అక్కడ కొంగునాడు ప్రాంతం అంటారు ఈ కోయంబత్తూరు ప్రాంతాన్ని. కొంగునాడు ప్రత్యేక రాష్ట్రం కావాలని కూడా బీజేపీ డిమాండ్ చేసింది. వివిధ కులాలకు చెందిన పార్టీలు ఉన్నాయి అక్కడ. మీకు అందులో కొన్ని పార్టీలు బీజేపీ దగ్గరికి తీసింది, కాస్ట్ బేస్డ్ పొలిటికల్ పార్టీస్ను. అలాగే కాశీ తమిళ సంగమం, సౌరాష్ట్ర తమిళ సంగమం అంటూ నార్త్ సౌత్ మా డివైడ్ను బ్రిడ్జ్ చేసే పని కాన్షియస్గా మోడీ చేశాడు. ఇప్పటికి కూడా మీరు చూడండి, మెడిటేషన్కి ఎక్కడికి వెళ్ళాడు, కన్యాకుమారికి వెళ్ళాడు. సో రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళాడు మీరు గమనిస్తే. సో హిమాలయాలకు వెళ్ళలే. లాస్ట్ టైం ఏమో మీకు ఉత్తరాఖండ్ కొండల్లో గుహలకు వెళ్ళాడు. సో ఈసారి అందువల్ల మోడీ మెడిటేషన్ చేసిన పొలిటికల్ జాగ్రఫీ ఉంటుంది. ఇప్పుడు 2019 ఎన్నికల్లోమో ఉత్తరాఖండ్ కేదార్నాథ్ కొండల్లోనూ గుహకి వెళ్ళాడు. 2024లోమో ఎక్కడికి వచ్చాడు, మీకు కన్యాకుమారికి వచ్చాడు. మీరు చూడండి 2029 కనుక మోడీ డామినెంట్గా పాలిటిక్స్లో ఆ రోల్ ప్లే చేస్తుంటాడు కనుక బహుశా ఆయన ఎక్కడో ఈస్ట్కి వెళ్తాడు. మీరు ఈశాన్య అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ క్షేత్రానికి ఎట్లా వెళ్తాడు, మీరు చూస్తుండండి. సో అందువల్ల అది కూడా పొలిటికల్ జాగ్రత్తగా ఎంచుకుంటాడు మోడీ, తెలివైన వాడు కదా. సో అందువల్ల తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్లో బౌద్ధమత క్షేత్రం, చైనా సరిహద్దు కూడా ఉంటుంది కనుక నా అంచనా మోస్ట్ ప్రాబబ్లీ అరుణాచల్ ప్రదేశ్ వెళ్తాడు 2029లో మెడిటేషన్. 5 ఏళ్ల తర్వాత చూద్దాం, తవాంగ్ బౌద్ధ క్షేత్రానికి వెళ్ళే అవకాశం ఉంది. సో అందువల్ల అలా మోడీ సౌత్ మీద మీకు పార్లమెంట్లో కూడా రాజరాజ చోళుల గుర్తైన సెంగోల్ను తీసుకెళ్ళి పార్లమెంట్లో పెట్టాడు. అమిత్ షా అడిగాడు, మీ సెంగోలు పెట్టినాం అందుకన్నా మాకు సీట్లు ఇవ్వండి అని. సో ఇలాంటి అనేకం చేసి అక్కడ బేసుకుంటారు. అయితే ఇప్పుడు వివిధ సర్వేలు చెప్పేది బీజేపీ ఓటింగ్ బాగా పెరుగుతుంది. లాస్ట్ టైం 2% ఓటింగ్ అనుకుంటుంది నాకు గుర్తున్నంత వరకు. అయితే బీజేపీకి వాజ్పేయి ప్రభుత్వ సమయంలో కూడా 3 సీట్లు వచ్చాయి, 2-3 సీట్లు వచ్చాయి. కానీ విడిగా పోటీ చేసి సీట్లు ఎప్పుడు రాలేదు. అంటే ఏడీఎంకేతో పొత్తులో వచ్చాయి. ఇప్పుడు విడిగా పోటీ చేసి ఎంట్రీ ఆరంగేట్రం చేయాలని బీజేపీ ప్రయత్నం. ఇప్పుడు వివిధ సర్వేలు, కొన్ని సర్వేలు అయితే 2 to 3 సీట్స్ కూడా ఇస్తున్నాయి. అంటే అన్నా డిఎంకే ప్లేస్ను భర్తీ చేయాలని, అన్నా డిఎంకే ప్లేస్ను భర్తీ చేయాలనేది లాంగ్ టర్మ్ వ్యూహం. మీకు ఆ లాంగ్ టర్మ్ వ్యూహంలో భాగంగా బీజేపీ ఈసారి ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా సర్వే వాళ్ళు 14% ఇచ్చారు ఓటింగ్. అంటే 2% నుంచి 12% యాడ్ అవుతుంది. అది జరిగితే 2-3 సీట్లు కూడా వస్తాయి అంటున్నారు. చూడాలి, ఓటింగ్ అయితే పెరుగుతుంది గ్యారెంటీగా. తమిళ ప్రజలు ఇంకా అమ్మని మర్చిపోయినట్టేనా? అంటే లేదు, ఏడీఎంకే స్టిల్ దేర్. ఏడీఎంకేనే ఇప్పుడు డిఎంకే తర్వాత బలమైన పార్టీ ఏడీఎంకేనే. మీకేం బీజేపీ కాదు, కానీ స్లోగా ఏడీఎంకేను దాటే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. మీరు చూడండి, తమిళనాడులో ఏడీఎంకేను మింగే ప్రయత్నం, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని మింగే ప్రయత్నం బీజేపీ చేయకపోతాడు. కానీ మీరు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చూడండి, తెలుగుదేశం పార్టీని వీక్ చేసి మిత్రులుగా ఇవాళ ఉండొచ్చు. ఎన్డీఏలో మీకు బీజేపీతో ఫ్రెండ్షిప్ చేసి పార్టీలు బలపడ్డాయా బలహీనపడ్డాయో ఒక లిస్ట్ తీయండి. మీకు ఏడీఎంకే బలహీన పడింది కదా, అవును. శివసేన బీజేపీతో బలహీన పడిందా లేదా, అవును. జేడీయూ బలహీన పడిందా లేదా, జేడీఎస్ బలహీన పడిందా లేదా. ఒక ఎన్నికలు ఎక్కువ సీట్లు, కొద్దిగా సీట్లు రావచ్చు. నేను ఒక్క ఎన్నిక చెప్పడం లేదు. మీరు లాస్ట్ ఒక 20 ఏళ్ళు తీయండి, బలహీన పడదా బలపడదా. 20 years ఒక ఎన్నికలు ఎక్కువ వస్తే రావచ్చు. లేదు మీకు లోక్ జనశక్తి పార్టీ బలహీన పడిందా లేదా, శిరోమణి అకాలీదళ్ బలహీన పడిందా లేదా. మీకు దేశంలో ఇప్పుడు పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, బీహార్లో జేడీయూ, మహారాష్ట్రలో శివసేన, కర్ణాటకలో జేడీఎస్, తమిళనాడులో ఏడీఎంకే, ఇన్ని పార్టీలు ఉదాహరణలు చెప్పాను కదా మీకు. అవును, వీళ్ళు అంతటా కూడా బీజేపీతో ఫ్రెండ్షిప్ చేసిన పార్టీలని బలహీనపడ్డాయి కదా. మరి తెలుగుదేశం డిఫరెంట్గా ఎలా ఉంటుంది? దట్ ఇస్ హౌ ద బీజేపీ ఫంక్షన్స్. మిత్రుడు లేడు, శత్రువు లేదు. కోల్డ్ బ్లడెడ్ రామ్ మాధవ్ వరంగల్ మీటింగ్లో, బీజేపీ మీటింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ మాట అన్నాడు. కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్, బీజేపీ పెరగాలంతే. అవన్నీ బీజేపీ జగన్నాథ రథచక్రాల ముందు ఎవరైనా పడాల్సిందే. అది మిత్రపక్షం కావచ్చు, శత్రుపక్షం కావచ్చు. సార్ ఎక్కువగా రెగ్యులర్గా మనం వాడుకల్లో మాట్లాడుకుంటే లైక్ ధృతరాష్ట్రుడి కౌగిలి అనుకోవచ్చా? అంటే ధృతరాష్ట్ర కౌగిలి అనేది నెగిటివ్ కనోటేషన్ అంటారు. ఇప్పుడు బీజేపీ ఒక రాజకీయ పార్టీ, బీజేపీ ఏం చేస్తుంది, రాజకీయమే చేస్తుంది కదా. తప్పు బీజేపీది కాదు, తప్పు ఈ మిత్రపక్షాలది. ఓకే, వాళ్ళ పార్టీ పెంచుకోవాలని వాళ్ళు చూస్తారు తప్ప టీడీపీని, జేడీయూను, జేడీఎస్ను, శిరోమణి అకాలీదళ్ను, శివసేనను, లోక్ జనశక్తి పార్టీని, ఏడీఎంకేని పెంచే పని బీజేపీ పని కాదు కదా. అవును.
బీజేపీని పెంచుకోవడం, వాళ్ళ పార్టీని వాళ్ళు పెంచుకుంటారు. Okay. అదే నేరం కాదు కదా. ఓకే. సో అందువల్ల ధృతరాష్ట్ర కౌగులు అనకూడదు, ఎందుకంటే అది నెగిటివ్ కాంటెక్షన్. ఒక బీజేపీ తన బలాన్ని పెంచుకుంటుంది, ఆ పెంచుకునే క్రమంలో మిత్రులు కలిసి పెరగచ్చు తగ్గచ్చు కదా. Right. చరిత్ర మాత్రం అంతటా పెరిగి, అందువల్ల తమిళనాడులో కూడా అదే జరుగుతుంది. ఓకే సార్, కర్ణాటక వెళ్దాం సార్. కర్ణాటక 28 స్థానాలకు గాను సర్వే సంస్థలు చెప్పేవి. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఎన్డీఏ కూటమికి 20 నుంచి 24, ఇండియా కూటమికి 4 నుంచి 8, న్యూస్ 24, టుడేస్ చాణక్య 24+4 ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి 4+4, రిపబ్లిక్ టీవీ మాటరైజ్ ఎన్డీఏ కూటమికి 21, ఇండియా కూటమికి 7, ఏబీపీ సీ వాటర్ ఎన్డీఏ కూటమికి 23 నుంచి 25, ఇండియా కూటమికి 2 నుంచి 5. ఇదొక ఇంట్రెస్టింగ్ స్టేట్ టు అబ్జర్వ్. కర్ణాటక మొదటి నుంచి కూడా స్ప్లిట్ వర్డిక్ట్ చరిత్ర ఉంది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు 2009 నుంచి చూస్తే మరీ ముఖ్యంగా మీకు స్ప్లిట్ వర్డిక్ట్ ఇస్తారు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వేసినా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వేస్తారు. 2018లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. కానీ లోక్సభ ఎన్నికల్లో 28 సీట్స్లో 25 స్వయాన గెలుచుకుంది. ఒకటి బీజేపీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్ గెలిచారు. కాంగ్రెస్ ఒక్క సీటే గెలుచుకుంది. అందువల్ల కాంగ్రెస్కి ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఇక్కడ. ఇప్పుడు కొన్ని సర్వేలు 7 దాకా ఇచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్ అవ్వడం ఖాయం. బీజేపీ బలం ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది. 28కు 28 వస్తాయని బీజేపీ వాళ్ళు నమ్మకంతో చెప్తున్నారు. కానీ దేశంలో ఏమైనా దెబ్బ తగిలే రాష్ట్రాలు కర్ణాటక ఒకటి, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, హర్యానా, ఇలాంటి ఉత్తరప్రదేశ్లో కాస్త. అయితే ఈ దెబ్బ ఏది కూడా మోడీని ఓడించేస్తాయి దెబ్బ కాదు. అవును, ఈ దెబ్బ ఏంటంటే ఓకే కొద్దిగా దెబ్బ తగులుతుంది, ఇట్లా కొడుతున్నారు అంతే. సో అంతే, టేబుల్ పలిగే దెబ్బ కాదు. ఇలా అనడం, టేబుల్ వల్లడం కాదు, పక్కన బాటిల్ కూడా పడిపోతలేదు చూడండి. ఇట్లా అంటే ఏం పడుతుంది, ఇట్లా అంటే. కానీ ఇలా అనే పరిస్థితి లేదు. ఇలా బీజేపీని అనే పరిస్థితి, మోడీని అనే పరిస్థితి లేదు. ఇలా మెల్లగా కొడతారు. ఇలా రాజస్థాన్ ఇట్లా కొద్దిగా దెబ్బ, హర్యానాలో ఇలా దెబ్బ, కర్ణాటకలో ఇట్లా, యూపీలో ఇలా, అంతే ఒక ఫింగర్తో దెబ్బ. సో మీకు బీహార్లో 2 ఫింగర్లతో దెబ్బ. సో ఈ రకమైనటువంటి దెబ్బ తగలడం వల్ల ఏమవుతుంది అంటే మీకు బీజేపీ ఓడిపోదు, తగులుతుంది కానీ ఓడిపోయే అవకాశం లేదు. సో కర్ణాటకలో చూడాలి ఇంట్రెస్ట్. 8 to 10 సీట్స్లో బీజేపీ కాంగ్రెస్ మంచి ఫైట్ ఇస్తుందని వార్తలు వచ్చాయి. ఈ దిన అనే యొక్క వెబ్సైట్ వాళ్ళు లాస్ట్ టైం కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేశారు. ఈసారి వాళ్ళు చెప్పింది అయితే ఈవెన్ 13 నుంచి 18 సీట్లు కాంగ్రెస్కి వస్తాయని ఇచ్చారు. ఓకే. బట్ ఏదున్నా అక్కడ జేడీఎస్తో కలిసింది కాంగ్రెస్. ఇది కనుక వర్కౌట్ అయితే ఈ రిజల్ట్ నిజమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి లింగాయత్ ఓటు వేసింది. లింగాయత్ ఓటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి అత్యధికంగా పడ్డా కాంగ్రెస్ కొంత చిప్ చేసింది దాన్ని, అంటే కొద్దిగా చెదరగొట్టింది. కానీ ఈసారి లింగాయత్ ఓటు పూర్తి స్థాయిలో బీజేపీ కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే యడియూరప్పను పక్కకు పెట్టడం వల్ల లింగాయత్ ఓటు కొంత దూరమైంది. ఈసారి యడియూరప్ప కుమారుడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. అందువల్ల మళ్ళీ లింగాయత్ ఓటు కన్సాలిడేట్ అయితే రెండవ అతిపెద్ద కమ్యూనిటీ ఒక్కలిగా బేస్ జేడీఎస్. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుల శివకుమార్ కూడా ఒక్కలిగా లీడర్. ఒకవేళ జేడీఎస్ బీజేపీల మధ్య పొత్తు కాంప్లిమెంటరీ రిలేషన్, చాలా ఇంట్రెస్టింగ్. నేను మొదట్లో కూడా చెప్పాను మీకు, పంజాబ్ ఒకటి, కర్ణాటక ఒకటి. సో ఈ 2 పొత్తు చాలా కాంప్లిమెంటరీ. ఎందుకంటే మీకు బీజేపీ వెనకాల లింగాయత్లు ఉన్నారు, జేడీఎస్ వెనకాల ఒక్కలిగలు ఉన్నారు. సో బీజేపీకి బలం లేని ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో జేడీఎస్ ఉంది. అందువల్ల ఈ కాంప్లిమెంటరీ అలియన్స్ వల్ల గనక బీజేపీ బలపడితే ఏమైనా ఈ రిజల్ట్ వస్తుంది. బట్ ఇప్పటి వరకు 8 to 10 సీట్స్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సర్వేలో హయ్యెస్ట్గా 7 ఇచ్చారు. సో మరి బీజేపీ అది గత సాంప్రదాయం ప్రకారం ప్రజలు స్ప్లిట్ వర్డిక్ట్ ఇస్తారా? ఎందుకంటే కర్ణాటక ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావం ఉంది అన్నారు. బీజేపీలో అంతర్గత కుమ్లాటలు తారస్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వల్ల కాంగ్రెస్ ఈ సర్వేల కన్నా బెటర్ పర్ఫార్మ్ న్యాయంగా అయితే చేయాలి. ఓకే సార్, ఇక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, చాలామంది లక్షలాది మంది ఎదురు చూసేది తెలంగాణలో 17 స్థానాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సర్వే సంస్థలు చెప్పేది న్యూస్ 18 సర్వే. ఎన్డీఏ కూటమికి 8 నుంచి 10, ఇండియా కూటమికి 5 నుంచి 8, ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 8 నుంచి 10 ఎన్డీఏ కూటమి, 6 నుంచి 8 ఇండియా కూటమి, న్యూస్ 24, టుడేస్ చాణక్య 12+2 ఎన్డీఏ కూటమి, 5+2 ఇండియా కూటమి, రిపబ్లిక్ టీవీ మాడరేజ్ 6 to 9
ఎన్డీఏ కూటమి, 5 to 8 ఇండియా కూటమి. ఏబీసీ సీ ఓటర్ 7 నుంచి 9 ఎన్డీఏ కూటమి, 7 నుంచి 9 ఇండియా కూటమి. ఏంటి సార్ ఎన్డీఏ కూటమికి ఎక్కువ? అంటే ఇక్కడ ఎన్డీఏ లేదు, ఇండియా లేదు. చెప్పాలంటే బీజేపీ, కాంగ్రెస్ కదా, బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ ఏ కూటమిలో లేదు. బీఆర్ఎస్ కు 0 to 1 ఏ సంస్థ చెప్పినా అది అందరూ ఊహించినట్లే మెదక్ వస్తే రావచ్చు అని. వాళ్ళు ఊహించేదే మెదక్కు, మేము సికింద్రాబాద్, నాగర్ కర్నూలు ఈ 3 సీట్లు పోటీ ఇస్తామని అనుకుంటున్నారు. వాళ్ళు ఆశపడుతున్నాయి 3 సీట్లు అయితే అంతకన్నా ఎక్స్పెక్ట్. ఈ రోజు ఎమ్మెల్సీ బై ఎన్నికల్లో అది వేరు కదా, అది స్థానిక సంస్థలు కనుక వాళ్ళు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కదా, వాళ్ళకి ఏదో కొద్ది బ్రీత్ వచ్చినట్లేదా? సో అది ఫార్మల్ బ్రీతే తప్ప రియల్ బ్రీత్ కాదు. ఓకే. సో అందువల్ల ఫండమెంటల్గా తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య పోటీ ఉంటుందని అందరికీ తెలుసు. నా అంచనా కూడా కాంగ్రెస్కి 7 సీట్లు అయితే గ్యారంటీగా ఉంటుందని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇప్పుడు ఈ సర్వేలు కూడా అదే చెప్పాయి. బీజేపీకి ఒక 4-5 సీట్లు గ్యారంటీగా ఉంటాయని అందరూ అనుకున్నారు. ఈ 12 పోతే ఎంఐఎం 1 సీటు 13, ఏమన్నా అవకాశం ఉంటే బీఆర్ఎస్కి 1 సీటు 14 పోతే మిగతా 3-4 సీట్లు అది ఎటైనా కావచ్చు. అంటే అది బీజేపీ అయితే బీజేపీకి 8-9కి పెరుగుతుంది, కాంగ్రెస్కు 7 దగ్గరే ఉంటుంది. లేదు ఇంకొక సీట్ అటు ఇటు అయితే ఒక బీజేపీకి కాస్త పెరగచ్చని. బట్ మోస్ట్ ప్రాబబ్లీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి అయితే 7 కన్నా తగ్గుతాయని అనుకోను. ఒకవేళ తగ్గితే చాలా ఆశ్చర్యమే. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రెండు కారణాల వల్ల బీజేపీ బాగా పెరుగుతుంది. ఒకటి, బీఆర్ఎస్ బాగా దెబ్బతింటుంది. బీఆర్ఎస్ కేసీఆర్ రంగంలో దిగాక కాస్త నిలబడుతుంది అని అంచనా వేసుకున్నారు. కానీ నిలబడకపోతే మాత్రం బీజేపీకి ఈ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటు కంప్లీట్గా బీజేపీకి షిఫ్ట్ అవుతుంది. చాలా చోట్ల సగానికి సగం బీఆర్ఎస్ ఓటింగ్ తగ్గుతుంది. మీకు బీఆర్ఎస్ ఓటు అసెంబ్లీ ఎన్నికల్లో 10% తగ్గితే ఇప్పుడు మరో 10% తగ్గచ్చు, 25% దగ్గర పడిపోవచ్చు. సో బీఆర్ఎస్ ఓటు కనుక సగానికి సగం షిఫ్ట్ అయితే ఇప్పుడు బీజేపీకి వచ్చిన 8, 9, 10 సీట్లు వచ్చే అవకాశం కొట్టిపారేది. అంటే బీఆర్ఎస్ ఓటు ఎంత ఎరోడ్ అవుతుంది అని. కాంగ్రెస్ ఓటు నిలుపుకుంటుందా, ఏమైనా 1 or 2% తగ్గుతుందా అనేది ఒక చూడాల్సిన అంశం. ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండకపోవచ్చు ఈలోగా, కానీ జాతీయ రాజకీయాల్లో ఉన్న మోడీ ప్రభావము, బీజేపీ హవా, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ప్రభావం లేదు కనుక ఆ ఫ్యాక్టర్స్ పనిచేస్తే కాంగ్రెస్కి ఏమైనా 2-3% తగ్గుతుందా ఓటింగ్ చూడాలి. ఇక అందువల్ల అల్టిమేట్గా తేలాల్సింది బీఆర్ఎస్ ఓటింగే. బీఆర్ఎస్ ఓటింగ్ ఏమైనా నిలబెట్టుకుంటే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయి. బీఆర్ఎస్ నిలబెట్టుకోకపోతే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం క్లియర్గా ఉంది. కాంగ్రెస్ చేసిన మరో పెద్ద పొరపాటు అసలు బీజేపీ పైన పోరాటం చేయకపోవడం. నేను ఇంతకుముందు కూడా అన్నట్లు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కాస్త బీజేపీని అన్నాడు. అసలు ఏ కాంగ్రెస్ మంత్రి అయినా బీజేపీ పైన ఎక్కడ పోరాడాడో చూడండి. మీరు పాత పేపర్లన్నీ తీసి ఒక 3 నెలల పేపర్లు చూడండి, లేదా గూగుల్ సెర్చ్ చేయండి, మినిస్టర్ పేరు పెట్టి పలానా మంత్రి బీజేపీ పైన ఏమన్నా అన్నాడా అని. చాలా తక్కువ, అసలు రేర్ కనబడదు మనకు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏకోన్ముఖంగా బీజేపీ పైన ఫైటే చేయలేదు. కేసీఆర్ను ఎంత అన్నారు మంత్రులు, బీఆర్ఎస్ ఎంత అన్నారు, బీజేపీని ఎంత అన్నారు లెక్కలు తీయండి మీరు. అందువల్ల బీజేపీని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తే బీజేపీ సీట్లు పెరిగాయా? బీజేపీకి ఎందుకు ఓటేయలేదో ప్రచారమే కాంగ్రెస్ చేయకపోతే, కాంగ్రెస్ చేతులు ఎత్తేస్తే బీజేపీ పెరగదా? మరి అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు, కానీ అది ఒక పెద్ద హిస్టారిక్ బ్లండర్ అవుతుంది. బీఆర్ఎస్ ఇంకా కేసీఆర్ని తిట్టుకుంటేనే కాలక్షేపం చేస్తున్నారు. బీజేపీని ఎదుర్కోకపోతే బీజేపీ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని మింగేస్తుంది. చాలా రాష్ట్రాల్లో అదే జరిగింది కదా. ఎందుకంటే బీజేపీకి ప్రాంతీయ పార్టీలతో ఫైట్ చేయడం కష్టం, కాంగ్రెస్తో ఫైట్ చేయడం చాలా సులభం. మీరు ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా మనం చర్చించిన దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతినిధి ఉన్న చోటలో స్వీప్ కదా. గుజరాత్ 26-26, మధ్యప్రదేశ్ 29-29, ఛత్తీస్గఢ్ 11-11. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ పండ వండినట్టే బీజేపీకి. అందువల్ల తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం బీజేపీ సులభం అవుతుంది. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 25 స్థానాలు ఇండియా టీవీ ఇచ్చింది. 19 నుంచి 21 ఎన్డీఏ కూటమికి, వైఎస్ఆర్సీపీకి 3 నుంచి 5. ఏబీపీ సీ ఓటర్ 21 నుంచి 25 ఎన్డీఏ కూటమి, 0 నుంచి 4 వైసీపీకి. న్యూస్ 18 19 నుంచి 22 ఎన్డీఏ కూటమికి, వైఎస్ఆర్సీపీకి 5 నుంచి 8. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా 21 నుంచి 23 ఎన్డీఏ కూటమికి, 2 నుంచి 4 వైఎస్ఆర్సీపీకి. టైమ్స్ నౌ 10 నుంచి 12 ఎన్డీఏ కూటమికి, 13 నుంచి 15 వైఎస్ఆర్సీపీ. ఓవరాల్గా చూసుకుంటే ఒక్క టైమ్స్ నౌ తప్ప మిగతా జాతీయ
ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వన్ సైడ్ ఎన్డీఏ కూటమికి ఇవ్వడం, ఒకటైతే 25 వరకు అవుట్ ఆఫ్ 25 ఇచ్చారు. అంటే మీరు అన్నది నిజమే. జాతీయ సంస్థలు లోక్సభ ఎన్నికల కొరకు క్లియర్గా ఎన్డీఏకి ఇస్తున్నారు, డౌట్ లేదు. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు లోకల్ సంస్థలు కొన్ని వైసీపీకి ఇచ్చాయి. అవును, దానికి ప్రపోజ్టెడ్గా లోక్సభ సీట్లు ఇచ్చాయి. వాళ్ళ డివైడ్ చేసి చూసినట్లేదు, అసెంబ్లీ ఎన్నికలను బట్టి లోక్సభ ఎన్నికలు డిసైడ్ చేసినట్టున్నారు. సో నాకున్న సమాచారం ప్రకారం యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడే వాళ్ళ సర్వే కూడా వస్తుంది, వాళ్ళు కూడా టీడీపీకి ఇచ్చారు. సో అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్ ఒక్కటి ఇంకా తేలని ప్రశ్న. నేను నిన్న కూడా చెప్పాను, ఇది ఆంధ్రప్రదేశ్ స్టోరీ ముగియలేదు, స్టిల్ స్టోరీ నాట్ కంప్లీట్. ఇప్పుడు వచ్చింది ట్రైలరే, సినిమా రాలే. ఈ ట్రైలర్ను బట్టి సినిమాను మనం అంచనా వేయలేమని మొదట్లో చెప్పాను నేను. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల విషయంలోనైనా కాస్త ఇంకా అటు ఇటు అనుమానాలు వివిధ పోల్స్ చెప్తున్నాయి. కానీ పార్లమెంట్ ఎన్నికల విషయంలో ముఖ్యంగా జాతీయ మీడియా సంస్థలన్నీ కూడా ఎన్డీఏకే చెప్తున్నాయి. మరి అదే జరిగితే ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కూటమి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకొని లోక్సభ సీటు గెలవాలి, ఒక పాసిబిలిటీ. రెండవ పాసిబిలిటీ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కనుక వస్తే ఆ వచ్చింది కూడా నా స్వల్ప మెజార్టీతోనే ఉంటే, నేను నిన్న చెప్పిన 3 పాసిబిలిటీ చెప్పాను. ఒకటి పొలిటికల్ పాసిబిలిటీ. ఆ పొలిటికల్ పాసిబిలిటీ ఏంటంటే మీకు ఒక సీట్లో మీకు మోడీ ఫ్యాక్టర్ వల్ల వైఎస్ జగన్కి ఎందుకు ఓటేయాలి పార్లమెంటుకు? సో మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా కూటమికి వేస్తారు. జగన్ కూడా మోడీనే వ్యతిరేకించాడు, అందువల్ల వైసీపీకి ఎందుకు వేయాలి అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఆ పొలిటికల్ ఫ్యాక్టర్ ఏమైనా పనిచేసిందా మోడీ ప్రభావం? రెండవది స్టాటిస్టికల్ ఫ్యాక్టర్. స్టాటిస్టికల్ ఫ్యాక్టర్ ఏంటంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అందులో 5లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కనుక 1000-2000తో గెలిచి మిగతా 2 సీట్లలో టీడీపీ భారీ మేరతో గెలిచింది అనుకోండి. నా గుర్తు సబ్జెక్టు కరెక్షన్ 2009లో అనుకుంటా, అంటే మెమరీ బట్టి చెప్తున్నా, ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంపీగా గెలిచాడు. అప్పుడు 7లో 5 తెలుగుదేశం గెలిచింది నాకు గుర్తున్నంత వరకు. ఒక్క అనపర్తి అనుకుంటాను భారీ మెజార్టీతో టీడీపీ గెలిచినట్టుంది. సో దాంతో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలిచినట్లుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యత్వం ఉండవల్లి అరుణ్ కుమార్ గెలిచాడు. సో అందువల్ల ఇలా అదొక ఉదాహరణ మీకు రాజమండ్రి లోక్సభ సెగ్మెంట్. రాజమండ్రిలో అలా కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే 1-2 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా భారీ మెజార్టీ వస్తే గెలిచేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ మెదక్ పైన ఆశ పెట్టుకున్నది అదే. గజ్వేల్ సిద్దిపేటలో కనుక భారీ మెజార్టీ రిజిస్టర్ చేసుకుంటే బీఆర్ఎస్ మెదక్ గెలిచే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఆ స్టాటిస్టికల్ పాసిబిలిటీ రెండవది. మూడవది షర్మిలా ఫ్యాక్టర్. కాంగ్రెస్ కనుక అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపక లోక్సభ ఎన్నికల్లో కనుక ఒక 2-3% ఓటింగ్ కనుక వస్తే, అందులో 1-2% కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు కనుక కాంగ్రెస్కి వస్తే, ఎందుకంటే మా టీడీపీ ఓటు రాదు, ఎందుకంటే టీడీపీ ఓటు ఎలాగో మోడీ కొరకు బీజేపీతో ఉన్నారు కనుక అటైపోతుంది కదా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు ఇటు వస్తే కాంగ్రెస్ పార్టీ కనుక ఆ మేరకు కొన్ని సీట్లలో లోక్సభ ఎన్నికల్లో తారుమారే అవకాశం ఉంటుంది. అందువల్ల స్టిల్ ద స్టోరీ ఈజ్ అన్ఫోల్డింగ్. అందుకే ఆంధ్రప్రదేశ్ మనం హోడ్లో పెట్టుకోవడమే. ఓకే సార్, అసెంబ్లీ విషయానికి వస్తే మీరు చూసింది, ఎందుకంటే చాలా టెన్షన్గా ఉంది నిన్న వచ్చిన ఇవన్నీ మనం చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ ఏది డిసైడ్ అవ్వాలో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. నేతలు కూడా చాలా టెన్షన్స్లో ఉన్నారు. ఎందుకు టెన్షన్? 40 గంటలు వస్తుంది కనుక ప్రశాంతంగా నిద్రపోమని చెప్తాను. మీకున్న అనుభవం మీరు అంచనాలో సార్? నాకు టెన్షన్ లేదు. అంచనా కోసం కోట్లాది మంది వెయిట్ అంటే నేను నిన్న కూడా చెప్పాను, 1-2 కారణాల రీత్యా చెప్పలేము అని. ఒకటి క్లారిటీ లేదు, పిక్చర్ క్లారిటీ లేదు ఒకటి. ఎందుకంటే నాకు 100% క్లారిటీ లేని నేను మాట్లాడాను. మీకు నాకు క్లారిటీ ఉండాలి, రైట్ ఆరంగా తర్వాత సంగతి. తెలంగాణ అప్పుడు నాకు క్లారిటీ ఉండే కాంగ్రెస్ గెలుస్తుంది అని, అందువల్ల చెప్పేశాను. అందువల్ల నాకు ఇప్పుడు జనరల్ టాక్ ఏమో కూటమి వైపు ఉన్నది, నిజమది, నేను గతంలో కూడా చెప్పాను. కానీ కూటమి వైపు ఉన్న వోకల్ ఓటరు, అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, అర్బన్, యూత్, మీడియా, సోషల్ మీడియాలో ఎక్కువ ఉండే ఓటరు. నీకు వైసీపీకి ఉండే ఓటరేమో గుమ్మనంగా ఉన్నాడు, పేద వర్గాలు, సోషల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓటరు, దళిత్, ఎస్టీ, మైనారిటీ, మహిళా ఓటర్లు. ఇప్పుడు పురుష ఓటర్లేమో ఓటేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు, ఉమెన్ ఓటేసి హల్చల్ చేయరు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఆ క్లారిటీ లేదు ఒకటి. రెండవది, క్లారిటీ లేకపోయినా కూడా ప్రాబబిలిటీ చెప్పచ్చు.
అంటే నా అంచనా కానీ ఆంధ్రప్రదేశ్లో నిజాయితీగా చెప్పినా ఏదో ఒక పార్టీకి కోసం చెప్పాడు అనే అనవసర విమర్శలు దారితీస్తాయి. ఆ విమర్శలకు భయపడి నోరు మూసుకొని ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు రోజు విమర్శలు కొత్తగా చేస్తారా కానీ ఎప్పుడైతే మనకే క్లారిటీ లేనప్పుడు మన ఆ విమర్శలను ఎందుకు కొని తెచ్చుకోవాలి? క్లారిటీ ఉంటే విమర్శలు ఎదుర్కొంటాం, అభ్యంతరం ఏం లేదు. కానీ ఆ చిత్రం అస్పష్టంగా ఉన్నప్పుడు, దానిపైన అన్సర్టనిటీగా ఉన్నప్పుడు, అన్ప్రిడిక్టబుల్గా ఉన్నప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఇప్పుడు ఇన్ని సంస్థలు వచ్చాయి, అందరూ ఏకాభిప్రాయం లేదు కదా. అవును, మీరు ఆల్ ఇండియా సంస్థలోమో క్లియర్గా కూటమికి ఎక్కువ ఇస్తున్నాయి. ఆల్ ఇండియా సంస్థలోమో శాంపుల్ చాలా చిన్నదిగా ఉంటుంది. నా అంచనా మీరు తీసి చూడండి, యాక్సిస్ మైండ్ ఇవన్నీ 20,000 30,000 ఓటర్లు ఉంటారు మొత్తం స్టేట్ అంతా. అవును, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఓటర్లు 20,000 30,000 తీసుకుంటారు. సో అందువల్ల దే ఆర్ నాట్ 100% చాలా చిన్న శాంపుల్. ఆ 175 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా చేయరు, కానీ వాళ్ళు మోర్ ప్రొఫెషనల్గా చేస్తారు, మోర్ సైంటిఫిక్గా చేస్తారు. మన స్థానికంగా చేసేటువంటి సర్వే సంస్థలమో ఎక్కువ శాంపిల్ తీసుకుంటారు, ఎక్కువ సీట్లలో కూడా చేస్తారు. కొంతమంది 175లో చేసేవాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు ఆ వారంతా సైంటిఫిక్గా శాంపులింగ్ చేయకపోవచ్చు. అందువల్ల ఈ గందరగోళం ఉంది కనుక లెట్ us వెయిట్. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఇంకో 36 గంటల్లో మనకు తేలిపోతుంది కదా. అయినా చాలా మందిలో ఉత్కంఠ ఉంటుంది కదా సార్, ఎందుకంటే ప్రొఫెసర్ గారు మాట వేదవాక్కు, ప్రొఫెసర్ గారు చెప్తే నిజం అవుతుంది. మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. సార్, మరొక విషయం చాలా కీలకమైన అంశం, విభజన చట్టానికి 10 ఏళ్ళు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఈ రోజు నుంచి ఎవరి దారి వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఈ 10 ఏళ్లలో ఏం తేడా వచ్చింది? హైదరాబాద్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు, చంద్రబాబు నాయుడు టైంలో వెళ్ళిపోయాడు. రాజధాని లేని రాష్ట్రం, ఉమ్మడిగా ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు 5 ఏళ్లలో లేని పంచాయతీ కొత్తగా ఏమొచ్చింది? పేరుకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి, కానీ గత చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయిన తర్వాత, అమరావతికి వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ ఏమీ లేదు కదా రాజధాని. సో ఇట్ వాజ్ ఆల్రెడీ ఆ ఉమ్మడి రాజధాని పేరు కానీ వీళ్ళు ఏం వాడుకుంటలేరు కదా ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు, వాళ్ళు అఫీషియల్గా ఉమ్మడి రాజధాని కాదు అంతే. అంతకుముందు ఉమ్మడి రాజధాని ఉన్న ఇక్కడ వచ్చే ఉన్న పాలన సాగించారా? చేయలేదు కదా. ఇక రాజధాని లేని రాష్ట్రం, రాజధాని లేదంటే కూడా కరెక్ట్ కదా. అమరావతి రాజధాని ఇప్పుడు. అవును, అది కాదంటున్నారు కదా సీఎం గారు. కాదని సీఎం అంటున్న అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ చెప్పింది కదా. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతి. నేను రేపు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో క్వశ్చన్ అడుగుతారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఏ టిక్కు పెడతారు? జగన్ ప్రభుత్వం ఉంది కదా, విశాఖపట్నం టిక్కు పెడతారు. మార్కులు వస్తే అది ఇప్పటికీ కన్ఫ్యూజన్ పరిస్థితి కదా సార్. అల్టిమేట్ అఫీషియల్ రాజధాని అమరావతి. అయితే మీరు అన్నట్లు హైదరాబాద్ తెలంగాణకు ఉన్న సమయంలో ప్రామిస్ చేసిందంటే హైదరాబాద్ను తలదన్నే రాజధాని అన్నారు. అవును, తలదన్నే రాజధాని కాదు, తలదించే రాజధాని కూడా లేదా. సో అందువల్ల డెఫినెట్గా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట మార్చాడు, చంద్రబాబు నాయుడు దాన్ని తన పేటెంట్ మోడల్గా మార్చారు. అందువల్ల చంద్రబాబు తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక 2 పర్మనెంట్ బిల్డింగ్లు కట్టుంటే ఇలా జగన్కి ఇబ్బంది అయ్యేది. ఈ మాట అంటే టీడీపీలో కోపం వస్తుంది, కానీ మరి కేసీఆర్ సెక్రటరియట్ కట్టలేదా? ఎన్ని వివాదాలు వచ్చినా సెక్రటరియట్ కట్టాడు కదా. ఈ సెక్రటరియట్ను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఆడపోయి ముఖ్యమంత్రి కలేడా? సో అందువల్ల ఒకవేళ కట్టుంటే సెక్రటరియట్ అసలు జగన్ వెళ్ళడానికి స్కోప్ ఉండేది. అంటే ఇక్కడ అసెంబ్లీని మేము నిర్మించాము, సెక్రటరియట్ లేకపోతే ఇప్పుడు అక్కడ ఎక్కడి నుంచి పాలన చేస్తున్నారు అంటే అది తాత్కాలిక భవనాలని టీడీపీ చెప్పింది కదా. అందువల్ల నేను 2 అంటున్నా. ఒకటి, జగన్మోహన్ రెడ్డి అమరావతికి మాట ఇచ్చి అసెంబ్లీలో కూడా మద్దతు ఇచ్చి ఆయన వెనక్కిపోవడం అర్థం లేని పని, అనవసరపు ఇష్యూ. అమరావతి పైన ఆయన తీసుకున్న చర్య రాజకీయంగా ఆయనకు ప్రయోజనం ఉండదు, రాష్ట్ర అభివృద్ధి రీత్యా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం ఉండదు. అందువల్ల అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి వేసిన స్టెప్ రాంగ్ స్టెప్. నేను ఇది ఇవాళ చెప్పలేదు, చాలాసార్లు చెప్పాను. అయితే అదే సమయంలో ఇక్కడికి ఆగితే టీడీపీ వాళ్ళకు నేను చాలా గొప్ప వ్యక్తిని, ఇంద్రుడిని చంద్రుడిని అవుతారు, నా వీడియో తీసుకెళ్ళి వాళ్ళ ఫేస్బుక్లో పెడతాను. కానీ ఇక్కడికి నాగేశ్వర ఆగాడు. టీడీపీ మనిషే తాగుతాడు, వైసీపీ మనిషే తాగుతాడు, నేను ఎందుకు తాగుతాను? నేను అనేది ఇక్కడికి వాస్తవంగా చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటు కూడా చెప్పాలి. 5 ఏళ్లలో మీరు ఒక అమరావతి చుట్టూ ఒక భ్రమల ప్రపంచాన్ని క్రియేట్ చేశారు, గ్రాఫిక్స్తోనే కాలక్షేపం చేశారు. కాదంటారా? తాత్కాలిక భవనాలే కట్టింది కదా, ఆ భవనాల్లో కూడా వర్షం పడితే వాటర్ లోపలికి వచ్చే భవనాలు కట్టారు. అది ఏం క్వాలిటీ భవనాలు? స్పీకర్ ఛాంబర్లోకి వాటర్ వచ్చాయి, సచివాలయాలకు వాటర్ వచ్చాయి. పర్మనెంట్ బిల్డింగ్ ఎక్కడ కట్టారు నాకు చెప్పాడు, ఒక్కటి చూపెట్టండి పర్మనెంట్ బిల్డింగ్. అఫ్కోర్స్ ఆ భవనాల్లో కూడా అమరావతిలోనే రాజధాని జగన్ కంటిన్యూ చేయాల్సి ఉండేది, దట్ ఇస్ ద డిఫరెంట్ థింగ్. కానీ 5 ఏళ్ళు నీకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు 50 ఏళ్ళు ఉంటా అనుకొని ప్లాన్ చేస్తారు ఎవరైనా?
సో 5 ఏళ్లలో ప్లాన్ చెప్పు. నీకు ఓ ట్రైన్లో ఉంటున్నావు, ప్రయత్నం పోతున్నావు, 3 గంటల్లో నీ స్టేషన్ వస్తుంది, నువ్వు ఫుడ్ ఆర్డర్ చేయాలి. ఎప్పుడు ఆర్డర్ ఇస్తావు? గంట లోపల ఇస్తావు కదా. అవును. 2.5 గంటల తర్వాత ఫుడ్ ఆర్డర్ ఇస్తావు ఎవడన్నా? ఎందుకంటే ఆ ఫుడ్ వచ్చే లోపల నువ్వు వెళ్ళి దిగేస్తావు స్టేషన్. ఇది బేసిక్ కామన్ సెన్స్ కదా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు వందే భారత్లో పోతున్నాను, నెక్స్ట్ స్టాప్ కాజీపేట్, 1.5 అవర్లో కాజీపేట వస్తుంది. నేను ఏం చేస్తాను? నేను ఒకవేళ ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే ఎక్కిన 10 నిమిషాలు ఆర్డర్ ఇస్తాను. అవును. ఎందుకు? నాకు అది వచ్చి తిని నేను చేయి కడుక్కునే లోపల స్టేషన్ రావద్దు కదా. కానీ నేను 1 అవర్ తర్వాత ఆర్డర్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? నా పక్క సీట్లోకి ఇచ్చిపోవాల్సి వస్తుంది. సో ఇది కామన్ సెన్స్ కదా, రైల్వే ప్యాసింజర్ కామన్ సెన్స్ నేను చెప్పేది. చంద్రబాబు నాయుడు మరి 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక్కటి పర్మనెంట్ బిల్డింగ్. ఏం కేసీఆర్ సెక్రటరియట్ కట్టినట్టు సెక్రటరీ కట్టలేదు. ఇంతకన్నా అద్భుతమైన సెక్రటరియట్ ఉంటుందా? మన సెక్రటరీ హైదరాబాద్ ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది. అలాంటి సెక్రటరియట్ కట్టుకోలేకపోయారా? ఆర్థికంగా కూడా ఇబ్బంది కదా సార్, లోటు బడ్జెట్తో ఉన్నదాన్ని. అసలు దానికి మీకు తాత్కాలిక భవనాలకు పర్మనెంట్ భవనాలకు ఎంత తేడా అవుతుందండి? ఎప్పుడైనా కట్టాల్సిందే కదా. లోటు బడ్జెట్ ఏంది? సెక్రటరియట్ భవనానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అసలు ఇవ్వట్లేదని కదా కేంద్ర ప్రభుత్వం, ఏదో 1500 కోట్లు ఇచ్చింది. మీకు అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. నేను 1,00,000 కోట్లు ఖర్చు పెడతాను, కేంద్రం ఇవ్వదు. 1500 కోట్లు ఇచ్చింది కూడా కదా. ఔటర్ రింగ్ రోడ్ కూడా కేంద్రం డబ్బులు ఇస్తా అన్నది, అమరావతి ఇచ్చి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి. అది రాంగ్ ఆర్గ్యుమెంట్. కేంద్రం ఎందుకు ఇవ్వలేదు? 1500 కోట్లు ఇచ్చింది కూడా కదా. 1500 కోట్లు సరిపోవా? సెక్రటేరియట్కి 500 కోట్లతో కట్టలేదా? ఓకే. సో ఓవరాల్గా మరికొన్ని గంటలు వెయిట్ చేయాలి ఒక క్లారిటీ రావాలి అంటే. అంత ప్రపంచమే మునుగుతుందా? మన జీవితాలు ఏం మారదు కదా అంత తొందరగా. సార్ థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర గారు. చాలా